నేను విన్నప్పుడు చాలా ఆందోళనకు గురైంది ఏంటంటే ఇప్పుడు సీకేడి అన్నోన్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇది ఎవరు పసిగట్టలేరు. దాదాపుగా ఈ సమస్య ఉందని తెలిసే నాటికే 4 లేదా 5 స్టేజ్లో కిడ్నీ ఫెయిల్యూర్ జరుగుతుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది, దీన్ని మనం ఏమైనా నివారించగలమా? సీకేడి అన్నోన్ అంటే వాళ్ళు జనరలీ స్టేజ్ 5లో అలాగా ప్రజెంట్ అవుతారు. ఆ స్టేజ్ 5 వచ్చేటప్పటికి కిడ్నీ సైజ్ కూడా చిన్నదైపోతుంది. జనరల్గా చెప్పాలంటే ఒక 15 సంవత్సరాలు ఏదైనా ఒక వ్యక్తికి మనకు డయాబెటీస్ ఉందంటే అతనికి ఏదో రకమైన కిడ్నీ సమస్య ఉన్నట్లే అన్నంత జనరల్గా మారుతుంది ఈ సమస్య యాక్చువల్గా. సో డయాబెటీస్ ఉన్న వారికి మనము కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే సో దాన్ని మనం ఏమైనా నివారించగలమా? ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది టైం డిపెండెంట్. అట్లీస్ట్ డయాగ్నోసిస్ నుంచి ఒక 5 నుంచి 10 ఏళ్ల లోపల వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంది. డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ఉంది అని తెలుసుకోవడానికి క్రియాటినిన్ కాదు ఇంపార్టెంట్, యూరిన్లో ఎంత ప్రోటీన్ పోతుంది అనేది ఇంపార్టెంట్. ఇది చాలా 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 సెన్సిటివ్ టెస్ట్ అన్నమాట. యూరిన్ మైక్రో ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అంటారు. అంటే యూరిన్లో ఎంత ఆల్బుమిన్ అన్నది బయటికి పోతుంది అన్నది. చాలా తరచుగా వింటున్నాం ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ అని, ఓజెంపిక్ అని, మాంజారో అని, సెమాగ్లూటైడ్. డయాబెటిక్ కిడ్నీ డిజీజ్లో ఇప్పుడు లేటెస్ట్ క్లినికల్ ట్రయల్స్ ప్రకారం వెయిట్ లాస్కి పనిచేసినా చేయకపోయినా అవి కిడ్నీలని ప్రొటెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఒకసారి మనం డయాలసిస్ మొదలు పెడితే జీవితాంతం డయాలసిస్ మీద ఉండాలి అన్న ఒక వార్త ఉంది. ఇది అపోహన వాస్తవం? డయాలసిస్ ఏంటంటే మనకి కిడ్నీలను బాగు చేసే ట్రీట్మెంట్ అయితే కాదు. ఇది చాలా అపోహ ఏంటంటే డయాలసిస్ చేస్తే కిడ్నీలు బాగుపడతాయని. ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత రోగి అంటే అంత సాధారణ మనిషిలాగా మారతాడా? తిరిగి ఆయన కిడ్నీ పాడే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా అది లైఫ్ లాంగ్ అయితే వచ్చే అవకాశం తక్కువ. బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి తీసుకున్న కిడ్నీ ఆన్ యావరేజ్ అబౌట్ ఈ టీవీ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే టీవీ షోస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది పేషెంట్స్ని సెన్సిటైజ్ చేయడానికి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటివి ఏమన్నా వస్తే ఇగ్నోర్ చేయకండి, సీక్ హెల్ప్. ఏనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు. మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటోనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50 to 80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెట్లెస్ 1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాకు స్వాగతం. ప్రస్తుతం మనము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న అపోలో హాస్పిటల్లో ఉన్నాము. సో మనతో ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ సో డాక్టర్ సీరాపారి గోపాల్ గారు. సో డాక్టర్ గారు మనకు యాక్చువల్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్, ఎంఆర్సిపి లండన్, సో అదే రకంగా పిహెచ్డి ఇన్ కేంబ్రిడ్జ్. సో ఇలా అంటే అకాడమిక్స్లో చాలా పూర్తి చేశారు. చాలా కాలంగా ఇప్పుడు నెఫ్రాలజిస్ట్గా సేవలు అందిస్తున్నారు. సో సాధారణంగా దేశంతో పోలిస్తే తెలుగు వారికి మనకు ఈ కిడ్నీ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. సో సీకేడీ ఇష్యూస్ పెరుగుతున్నాయి. సో ఈ హైపర్ టెన్షన్ పెరుగుతోంది. దీని ద్వారా మళ్ళీ తిరిగి బాగు చేయలేని కిడ్నీ జబ్బులోకి ఎక్కువగా చేరుకుంటున్నారు మన తెలుగు ప్రజలు. వారికి అవగాహన కల్పించడం కోసం, సో వారిని దీని నుంచి రక్షించడం కోసం సో మనకు డాక్టర్ సీరాపాని గారు సో మనతో ఉన్నారు. ఆయన అడిగి సో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన కిడ్నీని జాగ్రత్తగా ఉంచుకునే అవకాశం ఉంది, మనం చిన్నగా చేస్తున్న పెద్ద తప్పులేంటి అనే అంశాలని మనం అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. సో డాక్టర్ గారు, ముఖ్యంగా మీరు కేంబ్రిడ్జ్లో పిహెచ్డి చేశారు. అదే రకంగా మీ అకాడమిక్స్ చాలా బాగున్నాయి. సో అంటే మా వ్యూవర్స్ కోసం అంటే మీకు అంటే చదువు మీద అంత అభిరుచి ఎలా అబ్బింది, ఎంబీబీఎస్ చేసిన తర్వాత కూడా అంటే ఇంత అత్యున్నత సంస్థల్లో అంటే చదవడానికి గల కారణం ఏంటి? సో వాట్ ఇన్స్పైర్డ్ యూ, వాట్ మోటివేటెడ్ యూ? సో థ్యాంక్ యూ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ. నా ఎంబీబీఎస్ వైజాగ్లో చేశాను. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 2003లో యూకేకి వెళ్ళడం జరిగింది. అక్కడ ముఖ్యంగా కొంతమంది నెఫ్రాలజిస్టులతో పనిచేయడం జరిగింది. ప్రొఫెసర్ ఫారింగ్టన్ అండ్ స్టీవెనేజ్లో, తర్వాత ప్రొఫెసర్ డేవిడ్ జైన్ అండ్ కేంబ్రిడ్జ్లో. వీళ్ళు చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్. సో వాళ్ళతో పనిచేసినప్పుడు వాళ్ళ ప్యాషన్, వాళ్ళ మోటివేషన్ చూస్తే ఎవరికైనా సరే దాని మీద
సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్యాషన్ కలగడం చాలా చాలా కామన్గా ఉంటుంది. ఐ వాజ్ లక్కీ, ఐ షుడ్ సే, హ్యావింగ్ వర్క్ విత్ దెమ్, ఎస్పెషల్లీ ప్రొఫెసర్ డేవిడ్ జైన్ కేంబ్రిడ్జ్లో. హీఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్ లీడింగ్ ఎక్స్పర్ట్స్ in vasculitis. So they are visionaries, and I'm glad that I worked with them. So after that, Cambridge I was there from 2014 to 2020. అక్కడ ఇనిషియల్గా క్లినికల్ ట్రయల్స్లో చేశాను, వేర్ ఒక్కొక్క పర్టికులర్ డ్రగ్కి దాని ఎవిడెన్స్ని ప్రూవ్ చేయడం అనమాట. ఆ తర్వాత దెన్ ఐ గాట్ ఇన్ టు మై పిహెచ్డీలో ఒక పర్టికులర్ కండిషన్ యాంకా వాస్కులైటిస్ అని ఉంది. అంటే పిహెచ్డీ తెలిసిందే కదా, చాలా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ వెళ్తాము. దాంట్లో యాంకా వాస్కులైటిస్ అన్నది కిడ్నీస్ని ఎఫెక్ట్ చేసే ఒక పర్టికులర్ డిజీజ్. దాంట్లో చాలా డీటెయిల్గా, అంటే వెట్ ల్యాబ్ అంటారు, అంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాటి మీద సెల్స్ని సపరేట్ చేసి వెరీ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఈ డిజీజ్ ప్రాసెస్ అంటే ఏమవుతుంది వెనకాల అన్న తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. దర్ వెరీ ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ పబ్లిష్ చేశాము. సో విల్ హ్యావ్ కిడ్నీ అనేది ఇప్పుడు మన ప్రతి మనిషి శరీరంలో 5 ప్రధాన అవయవాల్లో ఒకటి కిడ్నీ. సో అది పూర్తిగా ఫెయిల్ అయితే మరణం కూడా సంభవిస్తుంది. సో యాక్చువల్గా మన కిడ్నీ శరీరంలో ఏం చేస్తుంది, దాని యొక్క పనితీరు ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రతి ఒక్కళ్ళు జనరలీ 2 కిడ్నీలతో పడతారు. ఈ 2 కిడ్నీలు గుప్పెడంత సైజు ఉంటుంది. ఈ మన వెనకాల భాగం వెన్నుపూసకి అటు పక్కన ఇటు పక్కన 2 ఉంటాయి. ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తున్నప్పుడు కొన్ని రకాల పనులు చేస్తుంటుంది. ఏంటి అంటే, ఒకటి, మనం రోజు తినే ఆహారం మన బాడీలోకి వెళ్ళి సెల్స్కి ఎనర్జీ ఇస్తుంది. ఎనర్జీ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇది కొంచెం టాక్సిన్స్ అంటే చెడు పదార్థాల కింద మారుతుంది అనమాట. ఈ చెడు పదార్థాలని బయటికి పంపించే ప్రక్రియ కిడ్నీల ద్వారా అవుతుంది. సో ఈ కిడ్నీలు పని చేయనప్పుడు ఏమవుతుంది, ఈ చెడు పదార్థాలు నెమ్మదిగా పెరుగుతూ వెళ్తాయి. ఈ పెరగడం ద్వారా మన పని చేయాల్సిన అవయవాలు పని చేయాల్సిన విధంగా పనిచేయవు. ఓకే, ఏది టాక్సిన్ లెవెల్స్ పెరుగుతూ వెళ్తాయి. టాక్సిన్స్తో పాటు యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి, పొటాషియం, సోడియం ఇలాంటి సాల్ట్స్లో ఇబ్బందులు వస్తాయి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్. మనం ఎంత నీళ్ళు తాగుతున్నామో, ఎంత నీళ్ళు బయటికి వెళ్ళాలి, ఇది ముఖ్యంగా డిసైడ్ చేసేది అంటే ఈ కిడ్నీలు. ఎప్పుడైతే కిడ్నీల పనితీరు తగ్గిపోతుందో ఈ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అన్న సిస్టంలో ఇబ్బందులు వస్తాయి. సో అందుకని కాళ్ళ వాపులు రావడము, మొహం వాపు రావడము, ఆయాసం రావడం ఇలాంటి ఇబ్బందులు అనిపిస్తాయి. అదే కాకుండా కిడ్నీలు ఇంకా 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేస్తాయి. ఒకటి ఏంటంటే రక్తం, అంటే ఎర్ర రక్త కణాలు ఉండాల్సిన సంఖ్యలో ఉంచడం అనమాట. ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుందో వాళ్ళకి ఎనీమియా అంటారు, అంటే రక్తహీనత డెవలప్ అవుతుంది. అది ఇంపార్టెంట్ ఫంక్షన్. ఇది కాకుండా చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, కిడ్నీలు మన బోన్స్ హెల్త్ని కూడా మెయింటైన్ చేస్తాయి. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బోన్ హెల్త్ చాలా వీక్గా ఉంటాయి, బోన్స్ వీక్గా ఉంటాయి. చిన్న చిన్న దెబ్బలు తగిలిన ఫ్రాక్చర్లు అవడం ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. సో చెడు పదార్థాలను బయటకు పంపించడం, ఒంట్లో ఉన్న లవణాలు, పొటాషియం, సోడియం ఇలాంటివి మెయింటైన్ చేయడం, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం, హీమోగ్లోబిన్ని మెయింటైన్ చేయడం, బోన్ హెల్త్ని మెయింటైన్ చేయడం, ముఖ్యంగా ఈ 5 రకాల ఫంక్షన్స్ కిడ్నీలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో డాక్టర్ గారు, కిడ్నీ ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం. సో కిడ్నీ ఎందుకు పాడవుతుంది అనే అంశాల విషయానికి వస్తే, సో ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినట్లు, సో జాతీయ సగటు 3.2% ఉంది. అంటే ఈ సీకేడి కానీ లేదా ఈ కిడ్నీ సమస్యలు రోగుల సంఖ్య. బట్ తెలంగాణలో 7% పైగా ఉంది. ప్రతి 13-14 మందిలో ఒకరికి ఏదో ఒక కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు అని చెప్పేసి మనకు గణాంకాలు చెప్తున్నాయి. సో జాతీయ సగటుతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో మన తెలుగు వాళ్ళు ఎందుకు కిడ్నీల వ్యాధి బారిన పడుతున్నారు, దీనికి గల కారణాలు ఏంటి, మనం దీన్ని నివారించలేమా? దీనిలో రకరకాల యాంగిల్స్లో దీన్ని మనం అనలైజ్ చేయాలి. ఎందుకంటే అబ్సల్యూట్ స్టాటిస్టిక్స్ ఒకటి చెప్తున్నాయి, ఆ స్టాటిస్టిక్స్కి మనం ఎలా అరైవ్ అయినది కూడా ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకటి మేబీ ఫస్ట్లీ ఏం చూసుకోవాలి అంటే, మన రిపోర్టింగ్ ప్రాసెస్ బెటర్ ఉందా కంపేర్డ్లీ. సో మనకి ఇప్పుడు పల్లెటూర్లు, రూరల్ ఏరియాస్లో అక్కడ కూడా మన రిపోర్టింగ్ సిస్టమ్ బెటర్ ఉందనుకోండి, మేబీ మనం ఎక్కువ మందిని వీఆర్ పికింగ్ అప్. సో ఒక క్వశ్చన్ ఏంటంటే, మన గవర్నమెంట్ బెటర్గా చేస్తుందా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్. కొన్ని డిస్టెంట్ ఏరియాస్ లేకపోతే రిమోట్ ఏరియాస్లో వాళ్ళకి యాక్సెస్ ఉండకపోవచ్చు. సో వాళ్ళ రిపోర్టింగ్ తక్కువ ఉన్నా కూడా ఈ సంఖ్య తక్కువ ఉంటుంది. ఓకే, సో దట్స్ ఫస్ట్ థింగ్. అంటే ఆర్టిఫిషియల్గా మనం ఏమన్నా నెంబర్ని ఇన్ఫ్లేట్ చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది కాకుండా దెర్ ఆర్ అదర్ రీజన్స్ టు. ఓకే, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే,
హైదరాబాద్ ఈ తెలంగాణ ఏరియా ఇస్ వెరీ యారిడ్ క్లైమేట్, చాలా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ప్రజలు తాగాల్సినంత నీరు తాగకపోయినా, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ లేబర్ తీసుకుంటే వాళ్ళు రోజంతా ఎండలో పనిచేసి నీళ్లు సరిగ్గా తాగక ఓకే కిడ్నీ స్టోన్స్ బారిన పడడం, లేదు రోజంతా పనిచేసి అలసిపోయి రాత్రికి వచ్చి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం, ఆర్ మనకి రూరల్ ఏరియాస్లో ఈ చెట్ల మందు, నాటు మందు ఇలాంటివి ఎక్కువగా వాడడము. సో వీటి వల్ల మనకి కొంచెం ఎక్కువ ప్రివెలెన్స్ అండ్ ఇన్సిడెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో అలా కాకుండా కొన్నిసార్లు కొన్ని రకాల పెస్టిసైడ్స్, అంటే గ్రౌండ్ వాటర్లో ఏం కెమికల్స్ ఉన్నాయి, మనం ఎక్కువగా వాడుతున్నాం ఆ పెస్టిసైడ్స్, ఇవి ఫైనల్లీ సాయిల్లో నుంచి భూమిలోకి ఇంకి వాటర్లో మనకి వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ కూడా కారణాలు వీటి వల్ల. సో ఒక్క పర్టికులర్ ఆస్పెక్ట్ అని చెప్పడం కష్టం, బట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో డాక్టర్ గారు, అంటే మనం ఒక్కొక్క విషయానికి వద్దాము. సో సాధారణంగా కిడ్నీ దెబ్బతినడంలో హైపర్ టెన్షన్ పాత్ర ఎంత, సో దాన్ని మనం ప్రారంభంలో ఎట్లా గుర్తించాలి, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హైపర్ టెన్షన్ ద్వారా కిడ్నీ సమస్యను మనం చెక్ పెట్టవచ్చు? సో ఇది మనకు తెలుగులో ఒక నానుడు ఉంది, గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టు. ఓకే, సో చాలామందికి హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. ఎవరికైతే కిడ్నీ దెబ్బతిందో వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఏది ముందు అని చెప్పడం ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో కిడ్నీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రతి కిడ్నీలో మనకి ఫిల్టర్స్ ఉన్నాయి, ఈ చాలా 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 డెలికేట్ ఫిల్టర్స్. ఓకే, చెరొక్క కిడ్నీలో 1 మిలియన్ యూనిట్ అంటే 10 లక్షలు, ఆల్మోస్ట్ 100 lakhs ఫిల్టర్స్ ఉన్నాయి. ఈ ఫిల్టర్స్ పని ఏంటి అంటే రక్తాన్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి చెడు పదార్థాలు బయటికి పంపించడం. కానీ రక్తం వెళ్ళే ప్రెషర్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉందనుకోండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీవ్ అంటే జల్లెడ తీసుకొని దానిలో చుక్క వేస్తే జల్లెడ ఇంటెగ్రిటీ బాగానే ఉంటుంది. లేదు ఒక ఫైర్ హౌస్తో కొట్టామనుకోండి, జల్లెడ ఏమవుతుందో జస్ట్ డిసింటిగ్రేట్స్. అలాగే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందనుకోండి, ఈ ఫిల్టర్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, అవి డిసింటిగ్రేషన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని బ్లడ్ ప్రెషర్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎప్పుడైతే కిడ్నీలో రకరకాల కారణాల వల్ల వాపు ఉండొచ్చు, ఈ వాపు వచ్చినప్పుడు ఏంటంటే ఈ కిడ్నీస్ రావాల్సినంత రక్త ప్రసారం రాక అవి దే స్టార్ట్ సెక్రీటింగ్ సమ్ కెమికల్స్. అంటే ఈ కెమికల్స్ రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టెరాన్ అంటారు. ఈ కెమికల్స్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ సాల్ట్ మనం ఏదైతే తింటున్నామో అది ఒంట్లోనే ఎక్కువ ఉండిపోవడానికి అవకాశం ఉంటుంది. సాల్ట్ ఎప్పుడైతే ఒంట్లో ఎక్కువ ఉంటుందో దాంతోపాటు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో 2 విధాలుగా పనిచేస్తుంది. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏ రకమైన కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా సరే హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం చాలా ఉంది. సో దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, సాధారణంగా మనము ఉప్పు వినియోగం గురించి మాట్లాడతాము. సో WHO ప్రకారము 5 గ్రాములు పర్ డే అని చెప్పేసి ఉన్నాయి. సో మన వాళ్ళు పికిల్స్ ఎక్కువ తింటారు, ఆవకాయ అనేది ఫేమస్ మన అదే రకంగా మిగతా అంటే పెరుగులో ఉప్పు వేసుకోవడం కావచ్చు, కూరల్లో ఉప్పు వేసుకోవడం కావచ్చు, అన్నిటికన్నా ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువ అంటే ఉప్పు అధికంగా ఉండే చిప్స్ కావచ్చు, మిగతా ఆహారాల పట్ల ఆకర్షితులు అవుతున్నారు. సో ఈ ఉప్పు అనేది కిడ్నీ ఫెయిల్యూర్కి ఏ రకంగా కారణమవుతుంది? ఇప్పుడు చిన్నపిల్లలకి చిప్స్ లాంటి అధికంగా ఉప్పు ఉన్న పదార్థాలు కొనిచ్చే తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచన ఏంటి? మన బాడీ సాల్ట్ని ప్రాసెస్ చేసే కెపాసిటీ ఏదైతే ఉందో అది ఎక్కువగా తీసుకున్నప్పుడు కిడ్నీస్ ఆర్ అండర్ మోర్ ప్రెషర్. సో ఈ ప్రెషర్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం వల్ల ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఈ ఫిల్టర్స్ మీద ఎఫెక్ట్ పడడము డెఫినెట్లీ అయ్యే అవకాశం. కాకపోతే ఇది ఒక్కరోజు చేయడం వల్ల 2 రోజులు చేయడం వల్ల వచ్చే పని కాదు. ఇది లైఫ్ స్టైల్ కింద మారినప్పుడు ఎప్పుడైతే రోజు ఎక్సెస్ సాల్ట్ కన్సంప్షన్ ఉంటుందో అప్పుడు డెఫినెట్గా ఇది హై బ్లడ్ ప్రెషర్కి దారితీస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అలాగని ప్రతి ఒక్కళ్ళకి వచ్చే అవకాశం కూడా అంటే ఉంటుందనే చెప్పలేము. కొంతమందికి ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఏదైతే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ ఉండి కిడ్నీ డిసీజ్ ఉంది, అలాంటి వాళ్ళకి రిస్క్ అయితే ఎక్కువ. సో ఎప్పుడు కూడా ఎక్సెస్ సాల్ట్, మీరు అన్నట్టు 5 grams సాల్ట్ అన్నారు కదా, అది మ్యాక్సిమం లిమిట్. అంతకంటే ఎక్కువ తీసుకోవడం ఎవరికీ మంచిది కాదు. ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే 5 grams సాల్ట్ ఆర్ 3 grams సోడియం క్లోరైడ్. సో ఉప్పులో సోడియం క్లోరైడ్తో పాటు మిగతా అదర్ సాల్ట్స్ కూడా ఉంటాయి. సో మనం ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఒక్కొక్కసారి సోడియం అని ఉంటుంది,
ఒక్కొక్కసారి సాల్ట్ అని ఉంటుంది. సో కొంచెం డిస్టింక్షన్ ఉంది. సాల్ట్ అయితే 5 grams, సోడియం అయితే 3 grams. మీరు చిన్న పిల్లలకి ఇచ్చే సజెషన్ ఏంటి తల్లిదండ్రులకు సో వాళ్ళ ఆహారం ఎప్పుడు- విషయంలో? ఆహార విషయంలో ఎప్పుడు చిప్స్ దే ఆర్ బ్యాడ్ ఫర్ హెల్త్ లాంగ్ టర్మ్. నాట్ ఓన్లీ అదే కాదు, ఎందుకంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ఉప్పు చాలా ఎక్కువ ఉండేది, అంటే ప్రిజర్వేటివ్స్ కింద వాడతారు కాబట్టి ఉప్పు ఉన్న అవసరం దానికంటే చాలా ఎక్కువ ఉంటే కిడ్నీస్ మీద డెఫినెట్లీ ఎఫెక్ట్ పడుతుంది. సో అది ఎంత తక్కువగా తింటే అంత మంచిది. సో డాక్టర్ గారు, అంటే కిడ్నీ వ్యాధితో ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏంటంటే అసలు కిడ్నీ వ్యాధి వచ్చిందని కానీ నా కిడ్నీలు పాడవుతున్నాయని కానీ ఆ వ్యక్తికి తెలియకపోవడం. ఒక ప్రముఖ నెఫ్రాలజిస్ట్గా చెప్పండి, అంటే ఒక వ్యక్తి తన కిడ్నీలు పాడవుతున్నాయని కానీ కిడ్నీలో ఏదో సమస్య ఉందని కానీ ప్రారంభంలో తెలుసుకునే అవకాశం ఉందా? ఏదైనా ప్రారంభ లక్షణాలు, సంకేతాలు మనం గమనించవచ్చు? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను జనరలీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటాను. చాలాసార్లు కూడా చెప్పాను ఇంతకుముందు కూడా. మనకి కార్లో పెట్రోల్ ట్యాంకే తీసుకోండి, ఓకే, అది ఫుల్ ట్యాంక్ ఉన్నా, హాఫ్ ట్యాంక్ ఉన్నా, రిజర్వ్లో ఉన్నా మనకి ఎటువంటి ఇబ్బంది కనిపించదు. కార్ చక్కగా వెళ్తుంది, ఓకే, అన్లెస్ ఇండికేటర్ చూస్తే కానీ మనకు తెలియదు, ఆర్ ఇండికేటర్ సిగ్నల్ చేసి ఓకే పెట్రోల్ రిజర్వ్లోకి వస్తుందని చెప్తే కానీ మనకి కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలియకపోవచ్చు. అలాగే క్రియాటినిన్ అన్నది ఒక పరీక్ష, అంటే కిడ్నీ పనితీరు ఎంత ఉందో చెప్తుంది. యూరిన్లో ప్రోటీన్ ఒక పరీక్ష చేస్తాం, యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అంటారు. ఇవి రెండు మనకి ఇండికేటర్ లాంటివి అనమాట. అవి చూస్తే కానీ ఇబ్బంది ఉందని తెలియకపోవచ్చు. అలాగని అందరినీ ప్రతి సంవత్సరం పరీక్షలు చేయించుకోవడం ఒక విధంగా మంచిదే, కాకపోతే మనం కొన్ని రూల్స్ అండ్ సార్ట్ ఆఫ్ గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉందో, ఓకే, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులకు కానీ అక్క చెల్లెలు అన్నదమ్ములకు కానీ కిడ్నీ ప్రాబ్లం ఉందో వాళ్ళు తరచుగా కిడ్నీ ఫంక్షన్ టెస్టులు చేయించుకోవడం ఇంపార్టెంట్. అంటే ఆ సిమ్టమ్స్, ఆ ఇండికేటర్ వెలిగేంతవరకు వెయిట్ చేయకుండా ముందుగా ఏమన్నా ఇబ్బంది ఉందా అని తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షల ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఆర్ ఎవరికైతే బీపీ కానీ షుగర్ కానీ ఓవర్ ది ఏజ్ ఆఫ్ 40 years ఉన్నారో వీళ్ళందరూ తరచుగా చేయించుకోవడం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్ కిడ్నీ హెల్త్, కిడ్నీ చెక్ బాగుంది తెలుసుకోవడం. మనం ఎవ్రీ ఇయర్ యాన్యువల్ సర్వీస్ ఎలా చేయించుకుంటామో కార్లకి ఎగ్జాక్ట్లీ సిమిలర్లీ మనం టెస్ట్ చేయించుకోవాలి. ఎప్పుడైతే సిమ్టమ్స్ కోసం వెయిట్ చేసామో ఒక్కొక్కసారి అది టూ లేట్. ఓకే, ఎవరికైతే కాళ్ళ వాపులు వచ్చి లేకపోతే మొహం వాపు వచ్చి బ్లడ్ ప్రెషర్స్ మరీ ఎక్కువైపోయి ఆయాసంతో వచ్చి ఆకలి లేకుండా వాంతులతో వచ్చారో అప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది అంటే ఒక్కొక్కసారి అది టూ లేట్. ఇది క్రానిక్ కిడ్నీ డిసీజ్ సంబంధించి. ఇంకొన్ని రకాల కండిషన్స్ ఉన్నాయి, ఏంటంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు, లేకపోతే నెఫ్రటిక్ సిండ్రోమ్ అంటారు. ఇవి ఏంటంటే చాలా షార్ట్ టైంలో ప్రెజెంట్ అవుతారు అనమాట. అంటే ఒక వారం క్రితం 2 వారాల క్రితం కంప్లీట్లీ నార్మల్ ఉంటారు, వాళ్ళకి పరీక్షలు చేసినా నార్మలే ఉండొచ్చు, కానీ సడన్గా వాళ్ళు హై బ్లడ్ ప్రెషర్తో రావడము, కాళ్ళ వాపులు రావడము, మొహం వాపు రావడము, ఇలాంటి ఆయాసంతో రావడము, ఇలాంటి వాటితో ప్రెజెంట్ అవుతారు. అలాంటప్పుడు ఎంత త్వరగా దానికి అండర్లైన్ ప్రాబ్లం ఏంటో దాన్ని మనం పసిగట్టి దాన్ని ట్రీట్ చేయగలిగితే కిడ్నీ ఫంక్షన్ రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ సిమ్టమ్స్ ప్రెజెంట్ అయ్యారో వాళ్ళకి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అని చెప్పలేము అనమాట. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అయితే చేయడానికి తక్కువ, కానీ అక్యూట్గా ఎవరైతే ప్రెజెంట్ అవుతారో వాళ్ళకి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కిడ్నీని రెస్క్యూ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇంకోటి డాక్టర్ గారు, అంటే నేను విన్నప్పుడు చాలా ఆందోళనకు గురైంది ఏంటంటే ఇప్పుడు CKD అన్నోన్ అని చెప్పేసి అంటున్నాము. సో ఇది ఎవరు పసిగట్టలేరు, దాదాపుగా ఈ సమస్య ఉందని తెలిసే నాటికే 4 లేదా 5 స్టేజ్లో కిడ్నీ ఫెయిల్యూర్ జరుగుతుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది, దీన్ని మనం ఏమైనా నివారించగలమా? సో ఇటువంటి వారికి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? సో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు CKD అన్నోన్ అంటే వాళ్ళు జనరలీ స్టేజ్ 5లో అలాగా ప్రెజెంట్ అవుతారు. ఆ స్టేజ్ 5 వచ్చేటప్పటికి కిడ్నీ సైజ్ కూడా చిన్నదైపోతుంది. మనం చేయడానికి పరీక్షలు అంటే ఒక్కొక్కసారి కిడ్నీ బయాప్సీ అని ఒక చిన్న ముక్క పరీక్ష చేస్తాం. స్టేజ్ 5లో ముక్క పరీక్ష చేయడం ఆల్మోస్ట్ డేంజరస్, సో వీ కెనాట్ డూ ఇట్. అంటే దానికి పర్ఫెక్ట్గా దేని వల్ల ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని చెప్పడానికి అవ్వకపోవచ్చు. వీళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టు స్టేజ్ 4, స్టేజ్ 5 చివరి వచ్చేంత వరకు సిమ్టమ్స్ కూడా ఏముండవు. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళు ఎలాగంటే యంగ్ పీపుల్ 17, 18, 20 years ఆర్ 30, 40 ఈ ఏజ్ లోపల వాళ్ళు ప్రెజెంట్ అవుతారు. ఎందుకంటే ఆ టైంలో మనము కిడ్నీ ప్రాబ్లం ఉంటుందని ఎవరు ఊహించము. వాళ్ళు అబ్సల్యూట్లీ ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఉంటారు. సో అందరికీ వచ్చేటప్పటికి ఇది చాలా షాక్ కింద ఉంటుంది. అందుకనే నేను ఇంతకుముందు చెప్పినట్టు అప్పుడప్పుడన్నా బ్లడ్ టెస్టులు చేయించుకోవడం, రొటీన్ టెస్టులు ముందుగా పసిగట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి.
ఒకప్పుడు ఐజీఏ నెఫ్రోపతి అని ఒక పర్టికులర్ కండిషన్ ఉంది. ఈ కండిషన్ ముందుగా పసిగట్టినా కూడా ఒకప్పుడు ట్రీట్మెంట్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ముందుగా పసిగడితే రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్. ఏంటి అంటే డిజీజ్ని ప్రోగ్రెషన్ ఆపడానికి మనకి ఇప్పుడున్న ఛాన్సెస్. సో వాళ్ళకి ముందుగా కొన్నిసార్లు చిన్న చిన్న సిమ్టమ్స్ మనం ఇగ్నోర్ చేస్తాం. తలనొప్పి వస్తుంటుంది అప్పుడప్పుడు, లేకపోతే కొంచెం ప్రయాణం చేసిన తర్వాత కాళ్ళ వాపులు వస్తాయి, లేకపోతే ఏదో మెట్లు ఎక్కుతుంటే ఆయాసం రావడం, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న సిమ్టమ్స్. ఎవరైతే యంగ్ పీపుల్ ఉంటారో వాళ్ళు వీటిని ఇగ్నోర్ చేస్తారు. అది బేసికలీ ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనమాట. హోప్ఫుల్లీ ఈ టీవీ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే టీవీ షోస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది పేషెంట్స్ని సెన్సిటైజ్ చేయడానికి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటివి ఏమన్నా వస్తే ఇగ్నోర్ చేయకండి, సీక్ హెల్ప్. ఏమైనా ప్రాబ్లం ఇవన్నీ స్క్రీనింగ్ టెస్ట్లో ఒక్కొక్కసారి చాలాసార్లు ఇవన్నీ బయటపడ్డ తర్వాత దెన్ వీ కెన్ యాక్ట్ అకార్డింగ్లీ. సో డాక్టర్ గారు, ఇంకో విషయం, గ్రౌండ్ వాటర్ అనేది మెయిన్ కారణం అంటున్నాము. యాక్చువల్గా మనం గతంలో అంటే మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు వాగుల్లో చెల్మల్లో వాటర్ తాగేది, మంచినీటి బావుల్లో వాటర్ తాగేది, వ్యవసాయ బావుల్లో డైరెక్ట్గా వాటర్ తాగేది. బట్ ఇప్పుడు మనము హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, మిగతా లాంటి ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు అన్నీ మనము ఏదో ఒక వాటర్ ప్లాంట్ వాటరే తాగుతున్నాం. యాక్చువల్గా గ్రౌండ్ వాటర్తోని ఉన్న ప్రాబ్లం ఏంటి? సో అది ఎక్కడ కలుషితమైంది? సో గ్రౌండ్ వాటర్ తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయా అంటే ఏం చెప్తారు? అంటే డైరెక్ట్గా లింక్ ఎస్టాబ్లిష్ చేయడం కష్టం, కానీ బట్ దెర్ ఈజ్ ఎవిడెన్స్. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో, అగ్రికల్చరల్ కమ్యూనిటీస్లో ఈ పెస్టిసైడ్స్ ఎక్సెస్గా వాడడం వల్ల ఇవన్నీ ఏమవుతాయంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ముందు నేల మీద, తర్వాత వర్షం ద్వారా గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళడము, అవే మళ్ళీ మనం బైక్ తీసుకొని తాగడము, ఇవి కెమికల్స్ ఒంట్లోకి వెళ్ళిన తర్వాత అవి కిడ్నీస్లో ఇన్ఫ్లమేషన్, ఫైబ్రోసిస్ ఇలాంటివి కాజ్ చేయడము. దెర్ ఈజ్ ఏ క్లియర్ లింక్. కాకపోతే ఒక్కొక్క ఏరియాలో ఎంత పర్సంటేజ్లో ఈ పెస్టిసైడ్స్ ఉన్నాయి, సో దానికి వీటికి సంబంధం ఎంత, ఇలాంటివన్నీ ఇట్ నీడ్స్ థరో రీసెర్చ్ టు అండర్స్టాండ్. సో డెఫినెట్లీ లింక్ అయితే ఎస్టాబ్లిష్ అయ్యింది, బట్ ఏ పర్టికులర్ పెస్టిసైడ్, ఏ పర్టికులర్ జియోగ్రాఫికల్ లొకేషను, ఇలాంటివి ఐ థింక్ వీ నీడ్ మోర్ డేటా టు ప్రూవ్ దట్. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారం అందించడానికి మనం మెట్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి, మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ 1 టీవీ. సో డాక్టర్ గారు, అంటే మీరు లండన్లో చదివారు, అక్కడ కొంతకాలం ప్రాక్టీస్ చేశారు, అదే రకంగా అమెరికాలో కేంబ్రిడ్జ్లో ఉన్నారు. సో యాంటీబయాటిక్స్ విషయంలో సో అక్కడ ఉన్న మార్గదర్శకాలు ఏంటి? సో మనకు ఇక్కడ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? సో పెయిన్ కిల్లర్స్ని ఓవర్ ది కౌంటర్ అమ్మడం వల్ల జరుగుతున్న నష్టాలేంటి? సో చిన్న గొంతు నొప్పి అనగానే జనాలు ఎందుకు యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారు? ఈ విషయంలో మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటి? వెస్టర్న్ వరల్డ్కి ఇండియాకి ఎస్పెషల్లీ మెడికేషన్స్, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వస్తే దే ఆర్ వరల్డ్స్ అపార్ట్. ఓకే, దానికి దీనికి అసలు ఎక్కడా సంబంధం లేదు. అక్కడ పెయిన్ కిల్లర్, యూకేలో పెయిన్ కిల్లర్ కావాలి అంటే మనకి దొరికే ఒక్క పెయిన్ కిల్లర్ ఏంటంటే పారాసెటమాల్. అంటే ఈ డోలో కానీ కాల్పాల్ కానీ ఇలాంటి మెడికేషన్స్ అదొక్కటే దొరుకుతుంది. మిగతావేవి ఐబుప్రోఫెన్ అప్పుడప్పుడు అది కూడా దొరుకుతుంది, బట్ అంత ఫ్రీగా ఇవ్వరు. అక్కడ ఇచ్చినప్పుడు కూడా వెరీ రెగ్యులేటెడ్ నెంబర్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ఒకేసారి 8 కంటే ఎక్కువ ట్యాబ్లెట్లు కొనలేరు. ఓకే, ఎందుకంటే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే ఇబ్బందులు రియలైజ్ చేశారు. వాళ్ళకి వెరీ స్ట్రిక్ట్ రెగ్యులేటరీ అథారిటీస్ ఉన్నాయి. ఇండియాకి వచ్చేటప్పటికి రెగ్యులేటరీ అథారిటీస్ ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర ప్రాబ్లం ఉంది. సో ఎవరికైతే వాళ్ళకి వెళ్ళి ఏ యాంటీబయాటిక్ కావాల్సి వస్తే యాంటీబయాటిక్, ఏ పెయిన్ కిల్లర్ కావాల్సి వస్తే ఆ పెయిన్ కిల్లర్ కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ అన్రెగ్యులేటెడ్. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఈ కిడ్నీకి వెళ్ళే రక్త ప్రసారం ఏదైతే ఉందో అది రక్తనాళాలు దే బికమ్ నారో, అంటే చాలా సన్నబడిపోతాయి. సో కిడ్నీకి వెళ్ళాల్సినంత ఆక్సిజన్ వెళ్ళక వాటి పనితీరు బాగా తగ్గిపోతుంది. సో ఇది ఎక్కడ అంటే గవర్నమెంట్ పాలసీ లెవెల్లో స్టార్ట్ అవ్వాలి. ఇది
ఈ పెయిన్ కిల్లర్స్ అన్రెగ్యులేటెడ్గా ఎవరికి పడితే వారికి ఇవ్వడం అయితే మంచిది కాదు. అండ్ మనకి ఇంకా చాలా ఈ కల్చర్ ఏంటంటే హాస్పిటల్ డాక్టర్సే అవ్వక్కర్లేదు, అసలు డాక్టర్సే అవ్వక్కర్లేదు ఈ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి. అండ్ ఎస్పెషల్లీ డైలీ వర్కర్స్ కానీ వీళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చేసే హెవీ వర్క్కి దే ఆర్ టయర్డ్, ఏక్స్ అండ్ పెయిన్స్, దాంతో వాటర్ ఎక్కువ తీసుకోరు, దానికి తోడుగా పెయిన్ కిల్లర్స్, ఇట్స్ ఏ వెరీ బ్యాడ్ కాంబినేషన్. ఈ కాంబినేషన్లో కిడ్నీస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దే స్టాప్ వర్కింగ్. రెగ్యులేషన్, ఐ థింక్ ఒకటి పబ్లిక్ అవేర్నెస్, రెండు ట్రీటింగ్ ఫిజిషియన్ అవేర్నెస్, మూడు గవర్నమెంట్ లెవెల్లో కొన్ని రెగ్యులేషన్స్. ఇవన్నీ మనకి ఇంప్లిమెంట్ చేస్తే కానీ ఈ ఏదైతే ప్రాబ్లం ఉందో అది పోయే అవకాశం చాలా తక్కువ. సో డాక్టర్ గారు, మనం ఇంతకుముందు హైపర్ టెన్షన్ గురించి మాట్లాడాము. ఇప్పుడు మనం డయాబెటీస్ విషయానికి వస్తే, సో ఇండియా ఈజ్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్ అంటున్నాం. సో ఇయర్ ఆన్ ఇయర్ పైలప్ అవుతున్నాయి కేసులు. సో ఇందులో ఎక్కువ మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. సో ఒక కామన్ సాధారణంగా చెప్పాలంటే, జనరల్గా చెప్పాలంటే, ఒక 15 సంవత్సరాలు ఒక ఏదైనా ఒక వ్యక్తికి మనకు డయాబెటీస్ ఉందంటే అతనికి ఏదో రకమైన కిడ్నీ సమస్య ఉన్నట్లే అన్నంత జనరల్గా మారుతుంది ఈ సమస్య యాక్చువల్గా. సో డయాబెటిస్ ఉన్నవారికి మనము కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే, సో దాన్ని మనం ఏమైనా నివారించగలమా? ఈ ఇంటర్వ్యూ చూస్తున్నా అంటే ఈ లక్షలాది మంది డయాబెటీస్ రోగులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. ఇండియాలో 10 to 11% పాపులేషన్ ఆర్ డయాబెటిక్స్. ఓకే, దాంట్లో ఆల్మోస్ట్ 40%కి ఏదో ఒక రకమైన కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో మనకి 2 రకాల డయాబెటీస్ ఉన్నాయి, యాజ్ యూ నో, టైప్ 1, టైప్ 2 డయాబెటీస్. నేను ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే అది మోర్ కామన్. ఒకళ్ళకి డయాబెటీస్ డయాగ్నోసిస్ అయ్యే అట్లీస్ట్ 5 to 10 years ముందు నుంచి వాళ్ళకి ఈ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అన్నది ఉంటుంది. అంటే మన బాడీ గ్లూకోజ్ని వాడాల్సిన విధంగా వాడకపోవచ్చు. సో ఎక్సెస్ లెవెల్స్ కొంచెం ఉండడము. ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది టైం డిపెండెంట్. ఓకే, అట్లీస్ట్ డయాగ్నోసిస్ నుంచి ఒక 5 నుంచి 10 ఏళ్ల లోపల వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంది. సో ఒట్టి కిడ్నీసే కాదు, ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయో వాళ్ళకి కంటికి అంటే రెటీనా ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశము, అలాగే కాళ్ళకి సప్లై చేసే పెరిఫరల్ నర్వ్స్ అంటారు, న్యూరోపతి, ఈ సిమ్టమ్స్ అంటే స్పర్శ తగ్గడము, లేకపోతే సూదులతో కూర్చున్నట్టు, ఇలాంటి సిమ్టమ్స్ ఇవన్నీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో డయాబెటీస్ ఉన్నంత మాత్రాన కిడ్నీ ప్రాబ్లం వస్తుందని లేదు. ఎవరికైతే చాలా ఏళ్ళు ఉండి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉందో వాళ్ళకి రిస్క్ ఎక్కువ. ఇది ఎలాగనుకోవచ్చు అంటే, మనం షుగర్ తేనె పానకం ఉందనుకోండి, ఎక్కువ షుగర్ వేస్తే ఏమవుతుంది, అది సెడిమెంట్ అవుతుంది కింద అట్ట కట్టినట్టు. అలాగైతే ఎవరికైతే షుగర్స్ ఎక్కువ ఉన్నాయో, ఇంతకుముందు ఫిల్టర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఆ ఫిల్టర్స్ మీద షుగర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ డిపాజిట్ అవుతాయి. ఎప్పుడైతే డిపాజిట్ అవుతాయో బాడీ స్టార్ట్స్ యాక్టింగ్ అగెయిన్స్ట్, అది ఇన్ఫ్లమేషన్ కింద మారి కిడ్నీ పనితీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంది. ఈ ఫిల్టర్ మెష్ చెప్పాను కదా, ఈ మెష్, ఈ రంధ్రాలు ఏవైతే ఉన్నాయో పెద్దవవుతాయి. పెద్దవడం ద్వారా దాంట్లోంచి బయటికి యూరిన్లో ప్రోటీన్ పోతుంది. సో మనకి డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ఉంది అని తెలుసుకోవడానికి క్రియాటినిన్ కాదు ఇంపార్టెంట్, యూరిన్లో ఎంత ప్రోటీన్ పోతుంది అనేది ఇంపార్టెంట్. ఇది చాలా 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 సెన్సిటివ్ టెస్ట్ అనమాట. యూరిన్ మైక్రో ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అంటారు. అంటే యూరిన్లో ఎంత ఆల్బుమిన్ అన్నది బయటికి పోతుంది అన్నది. ఎవరికైతే ఉండాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ పోతుందో వాళ్ళకి లైక్లీ డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ఉన్నట్టు చెప్పచ్చు. దాంతోపాటు వాళ్ళకి ఐ ఇన్వాల్వ్మెంట్ కానీ పెరిఫరల్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉందంటే వీఆర్ రీజనబ్లీ సర్టన్ ఇది డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ అని. సో ఇప్పుడు డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ట్రీట్ చేయడానికి మనకి ముఖ్యంగా దెర్ ఆర్ 4 థెరప్యూటిక్ పిల్లర్స్ అంటారు వీటిని. ఒకటి, పేషెంట్స్ వైపు నుంచి వాళ్ళు చేయగలిగింది ఏంటి అంటే డయాబెటిక్ కంట్రోల్. దానికి ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది వెయిట్ లాస్ ఒకటి ఇంపార్టెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించుకొని షుగర్స్ని HbA1c అంటాం కదా, 3 నెలల గ్లూకోజ్, అది <7 తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించి డాక్టర్లతో కలవడం, ఫ్రీక్వెంట్గా మెడిసిన్స్ని అడ్జస్ట్ చేసుకోవడం, షుగర్స్ కంట్రోల్ చేయడం ఎక్స్ట్రీమ్లీ, అది రూట్ కాజ్ ప్రాబ్లం కాబట్టి. ఎవరికైతే డయాబెటిక్ కిడ్నీ డిజీజ్ ఉందో వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ హై బ్లడ్ ప్రెషర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. సో పేషెంట్స్ వాళ్ళు చేయగలిగింది ఏంటి అంటే, ఒకటి, వెయిట్ లాస్ అయితే బ్లడ్ ప్రెషర్స్ కూడా తగ్గుతాయి, ఉప్పు తగ్గిస్తే బ్లడ్ ప్రెషర్స్ తగ్గుతాయి. ఓకే, ఇవి 2 వాళ్ళు ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది. వెయిట్ లాస్ అంటే ఎక్సర్సైజ్ చేయడము,
అట్లీస్ట్ రోజుకి పొద్దున అరగంట, సాయంత్రం అరగంట, తర్వాత ఉప్పు తగ్గించడం, వీటి ద్వారా బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్ అవుతాయి. ఇవి పేషెంట్స్ నుంచి వాళ్ళు చేయగలిగినవి. యాజ్ ఎ డాక్టర్ నేను చేయాల్సినవి కొన్ని పనులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ముఖ్యంగా ఏస్ ఇన్హిబిటర్స్ అంటారు. ఇవి ఒక రకమైన బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్. ఇవి చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఇవి వాడడం ద్వారా ఏమవుతుందంటే, ఇంతకుముందు మనము ఫిల్టర్స్, హోస్ పైప్ అనుకున్నాం కదా, ఆ ప్రెషర్ ఏదైతే ఫిల్టర్లో ఉండాల్సిన ప్రెషర్ ఉందో దాన్ని తగ్గిస్తుంది. సో దీని ద్వారా యూరిన్లో వెళ్ళే ప్రోటీన్ తగ్గడం, దాన్ని కిడ్నీని ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ ఏస్ ఇన్హిబిటర్స్ అన్నవి ఆల్మోస్ట్ గత 30-40 ఏళ్ళ నుంచి మనం వాడుతున్నాము. కానీ డెస్పైట్ ఇవన్నీ వాడుతున్నా కూడా నాకు ఒక 100 మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారంటే దాంట్లో 40 మంది డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ద్వారా కిడ్నీలు కోల్పోయిన వాళ్ళు అనమాట. సో ఏస్ ఇన్హిబిటర్స్ 40 ఏళ్ళ నుంచి వాడుతున్నా మనకి బెటర్ దాన్ బిఫోర్, బట్ అనుకున్నంత రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఇన్ ద లాస్ట్ 3-4 years దెర్ ఆర్ అట్లీస్ట్ 3 different న్యూ డ్రగ్స్ వచ్చాయి. వీటి ద్వారా మనం చాలా ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం. ఏంటంటే డిలే చేయడానికి మనకి ఛాన్సెస్ అనమాట. సో రెండో రకమైన మెడికేషన్స్ ఏంటి అంటే SGLT2 ఇన్హిబిటర్స్ అంటారు. అంటే ముఖ్యంగా డాపాగ్లిఫ్లోజిన్ అని, ఎంపాగ్లిఫ్లోజిన్ అని. ఇవి వాడడం ద్వారా ఆ ప్రోటీనూరియా ఏదైతే ఇంతకుముందు ఏస్ ఇన్హిబిటర్స్కి అంత రెస్పాన్స్ లేదో, ఇప్పుడు వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఇవన్నీ మందులు పూర్తిగా క్యూర్ చేసే మందులు అయితే కాదు. ఇవి డిజీజ్ని డిలే చేస్తాయి అన్నమాట, ప్రోగ్రెషన్ని డిలే చేస్తాయి. అంటే ఏమి వాడకపోతే ఒక 5 ఏళ్లలో డయాలసిస్ మీద ఉండేవాళ్ళు, ఇవి వాడడం ద్వారా దాన్ని 10 ఏళ్ళకి పుష్ చేయడం, 15 ఏళ్ళకి పుష్ చేయడం అవుతుంది. సో ఫస్ట్ది ఏస్ ఇన్హిబిటర్స్, సెకండ్ది SGLT2 ఇన్హిబిటర్స్, థర్డ్ది ఏంటంటే ఫిన్రినోన్ అన్న ఒక మాలిక్యూల్ ఉంది. ఫిన్రినోన్ అంటే నాన్ స్టెరాయిడల్ MRA అంటారు. ఇది ఇన్ ద లాస్ట్ 3-4 years ఇట్స్ బీన్ అప్రూవ్డ్. దీని ద్వారా ప్రోటీన్ లీక్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గుతుంది. ప్రోటీన్ ఎప్పుడైతే తగ్గిందో మనం కిడ్నీని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో అది థర్డ్ పిల్లర్. లేటెస్ట్గా ఇన్ ద లాస్ట్ 1-2 years మనము చాలా తరచుగా వింటున్నాం ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ అని, ఓజెంపిక్ అని, మాంజారో అని, సెమాగ్లుటైడ్. సో కిడ్నీ డిసీజ్, డయాబెటిక్ కిడ్నీ డిసీజ్లో ఇప్పుడు లేటెస్ట్ క్లినికల్ ట్రయల్స్ ప్రకారం వెయిట్ లాస్కి పనిచేసినా చేయకపోయినా అవి కిడ్నీని ప్రొటెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ మధ్యన అది పేటెంట్ నుంచి వచ్చేసింది సెమాగ్లుటైడ్ అన్నది. ఇప్పుడు ఇట్స్ బికమ్ క్వైట్ చీప్. ఒకప్పుడు నెలకి 25,000-30,000 అయ్యేది, ఇప్పుడు నెలకి 2-3 వేలలో ఈ ఇంజెక్షన్స్ దొరుకుతున్నాయి అనమాట. అంటే వారానికి ఒక ఇంజెక్షన్. ఇది ప్రైమర్లీ వెయిట్ లాస్ డ్రగ్ అన్న చాలా అపోహ ఉంది. బట్ కిడ్నీ డిసీజ్లో వెయిట్ లాస్కి సంబంధం ఉన్నా లేకపోయినా కూడా అవి కిడ్నీని ప్రొటెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ 4 agents ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మనం ఈ కిడ్నీ డిసీజ్ని డిలే చేయడానికి. సో ఇవన్నీ ఉన్న డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అందరి పేషెంట్స్కి ఇవి స్టార్ట్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో డాక్టర్ గారు, ఇప్పుడు ముఖ్యమైన అంశం డయాలసిస్ గురించి మాట్లాడదాం. సో మీ దగ్గరికి ఒక రోగి వస్తే ఇతనికి డయాలసిస్ అవసరము, చేయించుకోండి అని ఎప్పుడు చెప్తారు? ఈ క్రమంలో జరిగే ప్రాసెస్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే చాలామంది క్రియాటినిన్ వాల్యూని చూసి డయాలసిస్ అవసరం లేదు అనుకుంటారు. క్రియాటినిన్ వాల్యూకి డయాలసిస్కి సంబంధం లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే క్రియాటిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90-year-old ఫీమేల్ ఉన్నారనుకోండి, వాళ్ళ క్రియాటినిన్ లెట్స్ సే 1.5 అన్న వాళ్ళ కిడ్నీ పనితీరు GFR కింద మెజర్ చేస్తాం, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అని. సో 90-year-old ఫీమేల్ విత్ క్రియాటిన్ ఆఫ్ 1.5 చూస్తే వాళ్ళ GFR విల్ బి లైక్ 20-25. అదే ఒక 20-30-year-old మేల్ క్వైట్ మస్కులర్ అనుకోండి, వాళ్ళ క్రియాటిన్ ఆఫ్ 1.5 ఈజ్ ఈక్వలెంట్ టు GFR ఆఫ్ లైక్ 70. ఓకే, సో క్రియాటినిన్ వాల్యూని చూసి ఎప్పుడు డయాలసిస్ డెసిషన్స్ తీసుకోకూడదు. నాకు క్రియాటిన్ 5 వచ్చింది, డయాలసిస్ చేయమన్నారు, అట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, డయాలసిస్కి ముఖ్యంగా వచ్చే ఇండికేషన్స్ ఏంటి అంటే, ఒకటి CKD, ఎస్పెషల్ ఐమ్ టాకింగ్ అబౌట్ CKD. అక్యూట్ కిడ్నీ ఇంజరీ స్లైట్లీ డిఫరెంట్, విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్. క్రానిక్ కిడ్నీ డిజీజ్లో యాజ్ టైం అయ్యే కొద్దీ క్రియాటిన్ నెమ్మదిగా పెరుగుతూ వెళ్తుంటుంది, వాళ్ళకి ఆకలి బాగా తగ్గిపోతుంది, నాసియా అంటే వాంతి వచ్చే వికారంగా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి విపరీతమైన ఆయాసం, అంటే మనం మందుల వల్ల తగ్గనంత ఆయాసము, లేకపోతే పొటాషియం చాలా ఎక్కువ ఉండడము, లేకపోతే హార్ట్ డిస్టర్బెన్సెస్ రావడం కానీ, కన్ఫ్యూజన్ రావడం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు డయాలసిస్ తప్పనిసరి. అంతవరకు అంటే వెయిట్ చేయకుండా కొన్నిసార్లు ఎర్లీ స్టేజెస్లో అంటే ఆకలి తగ్గడము, వికారంగా ఉండడం, ఇలాంటి స్టేజెస్లో ఒక్కొక్కసారి డయాలసిస్ కొంచెం ముందుగా స్టార్ట్ చేయడం అవుతుంది.
ఇవి క్రానిక్ కిడ్నీ డిసీజ్కి. ఎమర్జెన్సీ ఇండికేషన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళకి సడన్గా వస్తారు హాస్పిటల్కి, పొటాషియం ఎక్కువ ఉంటుంది, లేకపోతే లంగ్స్లో చాలా నీరు ఉంటుంది, అర్జెంటుగా తీయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎమర్జెన్సీ డయాలసిస్. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్. ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు డయాలసిస్ని రికమెండ్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఒక్కసారి మనం డయాలసిస్ మొదలు పెడితే అది అంటే జీవితాంతం డయాలసిస్ మీద ఉండాలి అన్న ఒక వార్త ఉంది. ఇది అపోహన వాస్తవం? సో అండర్లైన్ కాజ్ని బట్టి ఉంటుంది. ఎవరికైతే క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఇంతకుముందు డయాబెటిక్స్ అనుకున్నాం కదా, సో వాళ్ళకి ఓవర్ పీరియడ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ స్లోగా ప్రోగ్రెస్ అయింది. దాంట్లో రివర్సబిలిటీ ఏం లేదు. రివర్సబిలిటీ లేనప్పుడు ఇది డయాలసిస్ ఏంటంటే మనకి కిడ్నీలు బాగు చేసే ట్రీట్మెంట్ అయితే కాదు. ఇది చాలా అపోహ ఏంటంటే డయాలసిస్ చేస్తే కిడ్నీలు బాగుపడతాయని. డయాలసిస్ ఎప్పుడు చేస్తాము అంటే కిడ్నీలు పని చేయట్లేదు కాబట్టి ఒంట్లో చేరుకున్న చెడు పదార్థాలు బయటికి పంపించడానికి మనం వాడే జస్ట్ ప్రాసెస్. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఎవరికైతే డయాలసిస్ చేస్తామో వాళ్ళు ఐదర్ ట్రాన్స్ప్లాంట్ అయినా చేయించుకోవాలి, లేదా లాంగ్ టర్మ్ డయాలసిస్ కింద కంటిన్యూ అవ్వాలి. కొన్నిసార్లు ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే ఒక్కోసారి ఎమర్జెన్సీలో ప్రెసెంట్ అవుతారు. వాళ్ళకి డయేరియానో, డీహైడ్రేషనో, ఇన్ఫెక్షనో, లేకపోతే బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉండడమో, ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా కిడ్నీలు పనితీరు ఆగిపోతుంది. అలాంటప్పుడు టెంపరీ డయాలసిస్ చేసి కొంత టైం వదిలేస్తే ఆ కిడ్నీలు మళ్ళీ రికవర్ అవుతాయి. అలాంటప్పుడు డయాలసిస్ ఆపేయడానికి అవుతుంది. సో ఇంకో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు హాస్పిటల్స్ మార్కెటింగ్ కోసం మా దగ్గర అడ్వాన్స్డ్ డయాలసిస్ అని అంటారు. యాక్చువల్గా అడ్వాన్స్డ్ డయాలసిస్ అనేది ఉందా? అంటే ఒక హాస్పిటల్ అడ్వాన్స్డ్ డయాలసిస్ అని పెట్టిందంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? రైట్ నౌ అందుబాటులో ఉన్న వాట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ డయాలసిస్? సో డయాలసిస్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఓకే, ముఖ్యంగా చూస్తే హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్. పెరిటోనియల్ డయాలసిస్ అంటే పొట్టలో ట్యూబ్ వేసి చేసే డయాలసిస్, దాని గురించి మాట్లాడట్లేదు. హీమోడయాలసిస్లో కూడా మనకి 2-3 రకాల హీమోడయాలసిస్ ఉన్నాయి. అంటే దాని ఫిల్టర్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఒకటి లో ఫ్లక్స్ డయాలసిస్ అని, 2 హై ఫ్లక్స్ డయాలసిస్ అని, 3వది హీమోడయాఫిల్ట్రేషన్. హీమోడయాఫిల్ట్రేషన్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ అక్రాస్ ద వరల్డ్. హీమోడయాఫిల్ట్రేషన్లో అంటే ఈ టాక్సిన్స్ రిమూవ్ చేసే పద్ధతి డిఫరెంట్ అన్నమాట. ఒకప్పటి వరకు అన్ని చోట్ల ఇండియాలో కూడా అంతా లో ఫ్లక్స్ కానీ హై ఫ్లక్స్ డయాలసిస్ కానీ వాడేవాళ్ళము. ఇప్పుడు హీమోడయాఫిల్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ క్లినికల్ డేటా అంటే ట్రయల్ డేటా చూస్తే మనకి హీమోడయాఫిల్ట్రేషన్ వల్ల మనం మోర్టాలిటీ రిస్క్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించవచ్చు అని డేటా చెప్తుంది. సో ఎవరైనా అడ్వాన్స్డ్ డయాలసిస్ అని అడ్వర్టైజ్ చేస్తే ఇట్ ఈస్ లైక్లీ హీమోడయాఫిల్ట్రేషన్. కాకపోతే మన ఇది దాని ఏమంటారంటే చిన్న ఫుట్ నోట్ ఉంటుంది కదా, అది దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి అంటే హీమోడయాఫిల్టర్ వాడినంత మాత్రాన బెనిఫిట్స్ ఉంటాయని ఎక్కడ లేదు. హీమోడయాఫిల్ట్రేషన్ విత్ 20 to 25 లీటర్స్ ఆఫ్ కన్వెక్టివ్ వాల్యూమ్ అంటారు. అంటే డయాలసిస్ చేస్తున్నప్పుడు దాంట్లో సిస్టంలో కనిపిస్తుంది ఎంత కన్వెక్షన్ అచీవ్ చేశారు అన్నది. ఇప్పుడు నేను హీమోడయాఫిల్ట్రేషన్ చేసి ఓన్లీ 10 లీటర్స్ కన్వెక్షన్ అచీవ్ చేశాను అనుకోండి, దట్ ఈస్ నాట్ గుడ్. ట్రయల్ డేటా ప్రకారం అట్లీస్ట్ 20 to 25 లీటర్స్ అచీవ్ చేయాలి పర్ సెషన్. సో ఎవరైతే హీమోడయాఫిల్టర్ చేయించుకుంటున్నాము అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్. మీ టెక్నీషియన్స్ని కానీ మీ డాక్టర్స్ కానీ అడగండి, మనము 20 to 25 లీటర్స్ అచీవ్ చేస్తున్నామా లేదా పర్ సెషన్, లేకపోతే దానివల్ల ఉపయోగం తక్కువ అనేది తెలుసుకోవాల్సిన విషయం. అంటే కిడ్నీ పాడైందంటే అది డయాలసిస్ చేయాలి, లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది వేరే ఆప్షన్ ఉంది యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు మనం సాధారణంగా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 16,000 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నాయి ఏడాదికి. బట్ అవసరం ఉన్న వాళ్ళు 2 లక్షల మంది అట్లా ఉంటున్నారు. సో ఈ నెంబర్ పైలప్ అవుతుంది. మనం ఎప్పటికీ చేయలేం యాక్చువల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు అందరికీ చేయలేం. సో క్వాలిటీ డయాలసిస్ వర్సెస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, దీన్ని పోల్చండి. విచ్ ఈజ్ గుడ్ ఫర్ హూమ్? సో దీని మీద కొద్దిగా అవగాహన కల్పించండి. ఎప్పుడైనా సరే గోల్డ్ స్టాండర్డ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ట్రాన్స్ప్లాంట్. ఓకే, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అందరికీ సూటబుల్లా లేదా అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఈ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము అంటే మనము ఆ పర్టికులర్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్జరీకి సూటబుల్గా ఉండాలి. తర్వాత మనం వాడే రకరకాల మందులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడానికి సూటబుల్గా ఉండాలి. కాంప్లికేషన్ రిస్క్ తక్కువ ఉండాలి. ఓకే, ఇలాంటి పేషెంట్స్, ఎలిజిబుల్ పేషెంట్స్ని చూస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఒక 80-year-old ఫ్రేల్ బెడ్ బౌండ్ డయాలసిస్ పేషెంట్, వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడం ఈజ్ నాట్ కరెక్ట్. అలాగనే యంగ్ పేషెంట్, ఇండిపెండెంట్, వర్కింగ్, గుడ్ ఫంక్షనల్ రిజర్వ్స్, ఇలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఆప్షన్. ఇది దెర్ ఆర్ 2 reasons వై దిస్ ఈజ్. ఒకటి,
క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒకటి, 2 క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ఒకటి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ ఏంటంటే మన ఫోన్లో బ్యాటరీ రాత్రంతా ఛార్జ్ చేస్తాం, పొద్దున్న చూసేటప్పటికి ఇంకా 10% ఉంటుంది. సో అలాంటప్పుడు కంటిన్యూస్లీ వీఆర్ ప్లగ్డ్ టు యూజ్ ఇట్. డయాలసిస్ ఇస్ సంథింగ్ లైక్ దట్, వేర్ యూఆర్ కంటిన్యూస్లీ ఛార్జింగ్ ద బ్యాటరీ జస్ట్ టు సర్వైవ్. సో పేషెంట్స్ హాస్పిటల్ చుట్టూ తిరగాలి, వారానికి 3-4 సార్లు రావాల్సి వస్తుంది. దే ఆర్ టైడ్ టు ద మిషన్ ఫర్ 4 hours ఎవ్రీ టైమ్. ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే యు ఆర్ రిప్లేసింగ్ ఇట్ విత్ ఎ న్యూ బ్యాటరీ. సో ఒకటి ఛార్జ్ చేసిన తర్వాత ఇట్ లాస్ట్ లాంగర్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ బెటర్, రోజు ఎక్కడ సాకెట్ కోసం వెతుక్కోక్కర్లేదు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ బెటర్. అండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అంటే డయాలసిస్ చేసుకునే వాళ్ళ మోర్టాలిటీ రిస్క్ చూసామనుకోండి, ట్రాన్స్ప్లాంట్ చేస్తే అది 4 వంతులు తగ్గుతుంది. అంటే if they're on dialysis, if their risk of mortality is 100%, when they get a transplant, it comes down to 20%. So quantity of life is also significantly better. కాకపోతే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలిజిబిలిటీ. మీ పేషెంట్స్ని జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. డయాలసిస్ సర్జరీ ఈజ్ ద ఈజియెస్ట్ థింగ్. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఈజీ, బట్ ఆ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ని పేషెంట్ బాడీ తట్టుకోగలదా లేదా, సో థరో అసెస్మెంట్ అయిన తర్వాతే దెన్ వీ హ్యావ్ టు రికమెండ్ ట్రాన్స్ప్లాంట్. సో అంటే డాక్టర్ గారు, అంటే మనకు వెస్ట్రన్ కంట్రీస్తో పోలిస్తే ఇప్పుడు కిడ్నీ దానం ఇచ్చే వారి సంఖ్య ఇక్కడ ఎలా ఉంది? ముఖ్యంగా మనము అంటే ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, సో సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, బ్రెయిన్ డెడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. సో ఈ బ్రెయిన్ డెడ్ కేసుల ప్రతి ఒక్కరి కిడ్నీని మనం ప్రిజర్వ్ చేసే కెపాసిటీ ఉందా? ఇది చేయాలంటే అటు రాష్ట్ర ప్రభుత్వ తరఫున కావచ్చు, పాలసీ లెవెల్లో కావచ్చు, ఎటువంటి చేంజెస్ వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు టచ్. యూకేలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైన్ అయిన చోట 100 ట్రాన్స్ప్లాంట్లు అయితే దాంట్లో 80 ట్రాన్స్ప్లాంట్స్ ఆర్ ఫ్రమ్ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్. అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లేకపోతే బ్లీడ్ అవ్వడము. ఓన్లీ 20% ఇస్ లైవ్ డోనర్. ఇండియాలో ఇస్ కంప్లీట్లీ రివర్స్. ఇక్కడ చాలామందికి అపోహ ఏంటంటే, ఓకే కిడ్నీ డొనేట్ చేస్తే అంటే చనిపోయిన వారు బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ని చేస్తే వాళ్ళ బాడీ హ్యాండిల్ చేయడంలో ఇబ్బందులు ఉంటాయి, మనం అనుకున్న విధంగా మళ్ళీ బాడీని వెనక్కి ఇవ్వరు. ఇలాంటి అపోహలు అయితే చాలా ఉన్నాయి. సో దీస్ ఆర్ డెల్ట్ విత్ ఎక్స్ట్రీమ్ డిగ్నిటీ. ఓకే, ఓన్లీ ఏది అవసరమో అంతవరకే సర్జరీ చేస్తారు, తీస్తారు. బట్ మనం యాజ్ ఎ ఫ్యామిలీ మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఈ కిడ్నీని వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా వీఆర్ లెట్టింగ్ ద పర్సన్ లివ్ లాంగర్. ఓకే, వాళ్ళ సోల్ అట్లీస్ట్. ఓకే, అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్ దట్ వీ కెన్ గివ్ ఫర్ సమ్వన్ ఎల్స్. అండ్ వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచుతున్నాము. ద ఫ్యామిలీ హూ రిసీవ్స్ ద ఆర్గన్ ఇస్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ ఫర్ ద పర్సన్ హూ డొనేటెడ్. సో మనకి చాలా కల్చరల్ ఇన్హిబిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ కల్చరల్ ఇన్హిబిషన్స్ తగ్గాలి అంటే వాళ్ళకున్న రొటీన్ రెగ్యులర్ మిత్స్ ఏవైతే ఉన్నాయో, ఐదర్ డ్యూ టు బాడీ హ్యాండ్లింగ్ కానీ లేకపోతే వాళ్ళకి డిగ్నిటీ పోయే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ సింపుల్ క్వశ్చన్స్. ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ ప్రతి హాస్పిటల్లోనే ఉంటారు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ట్రైన్ టు ఆన్సర్ దీస్ సింపుల్ క్వశ్చన్స్. అండ్ మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఫ్యామిలీస్ ఇన్ డిస్ట్రెస్ వెన్ సమ్వన్ ఈస్ డయింగ్, ఇవన్నీ అప్రోచ్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ దే ఆర్ వెల్ ట్రైన్ టు డీల్ విత్ దీస్ థింగ్స్. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ స్పీక్ టు దెమ్, దే విల్ బి ఏబుల్ టు ఆన్సర్. ఇంకొకటి, కొన్ని కంట్రీస్లో, వెస్టర్న్ కంట్రీస్లో ఆప్ట్ అవుట్ అన్న ఒక మెథడ్ పెట్టారు. ఏంటంటే, అన్లెస్ యూ ఇంటెన్షనల్లీ ఆప్ట్ అవుట్ ఆఫ్ ఆర్గన్ రిజిస్ట్రీ, ఓకే, యు ఆర్ కన్సిడర్డ్ టు బి అన్ ఆటోమేటిక్ డోనర్. ఓకే, సో దానివల్ల కొన్ని ప్రోస్ ఉన్నాయి, కొన్ని కాన్స్ ఉన్నాయి. బట్ అలాంటి సిస్టమ్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఆర్గన్ డొనేషన్ అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ గవర్నమెంట్ పరంగా చేయాల్సిన, అంటే జీవన్దాన్ ఈజ్ డూయింగ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. డాక్టర్ భూషణ్ రాజ్ ఉన్నారు, ఇంతకుముందు డాక్టర్ స్వర్ణలత ఉన్నారు. ది అవేర్నెస్ అయితే ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఉంది. ఐ మీన్ అక్రాస్ ఇండియా వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ తెలంగాణ ఈజ్ డూయింగ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ కడావరిక్ ట్రాన్స్ప్లాంట్స్. ఈ అవేర్నెస్ ఇంప్రూవ్ చేయడం అనేది చాలా పర్టినెంట్ థింగ్. ఇది త్రూ సోషల్ మీడియా అని అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్గా పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటివన్నీ దే విల్ ఇంప్రూవ్ ది డొనేషన్ స్కోర్స్. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఒక యువకుడు, సో నేను బ్రెయిన్ డెడ్ అయిన సందర్భంలో కానీ, సో నా అవయవం నాకు పనికిరాని సందర్భంలో కానీ, మృత్యుకు దగ్గరైన సందర్భంలో కానీ నా అవయవాన్ని ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పేసి
చేయాలనుకున్నప్పుడు సో మనం జస్ట్ అవేర్నెస్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. దట్ ఈస్ అంటే చాలా మంచి కార్యక్రమం. సో మీరు ప్రతి ఒక్కరూ ఇట్లా రిజిస్టర్ కండి. సో దీనివల్ల మీ వాళ్ళకో ఎవరికో ఉపయోగం ఉంటుంది యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో సేవా పరమో ధర్మ అన్నట్టు. సో చెప్పండి, అంటే వాట్ ఈస్, అంటే ఏం చేయాలి, ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఐ థింక్ చాలాసార్లు మనంతా బాగానే ఉన్నప్పుడు ఇలాంటివి అసలు డిస్కస్ కూడా చేయం ఫ్యామిలీలో. ఓకే, ఎప్పుడైతే మనకి అవేర్నెస్ ఉందో ఫ్యామిలీ వాళ్ళకి చెప్తే ఒక్కసారి ఈవెన్ రాత్రిపూట డిన్నర్ అప్పుడు, సో ఇలాంటిది ఏమన్నా అయితే నా కిడ్నీ డొనేట్ చేయండి, లేకపోతే నా ఆర్గన్ డొనేట్ చేయండి, అవన్నీ మెథాడికల్గా బిల్లో రాయడమో లేకపోతే లీగల్గా రాయడమో కాకపోయినా అట్లీస్ట్ ఫ్యామిలీకి ఇండికేట్ చేసామనుకోండి, వాళ్ళు ఆ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఈ డెసిషన్స్ చాలా ఈజీ అవుతాయి. సో అలాగని అందరూ రోజు ఇదే డిస్కస్ చేయాలని కాదు, బట్ మన ఇంక్లినేషన్ ఏంటి అన్నది ఫ్యామిలీకి చెప్పడం ఈజ్ హెల్ప్ఫుల్. సో దట్ హోప్ఫుల్లీ నాట్, బట్ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఓకే, ఈ డిస్కషన్ మనకి ఇంతకు ముందు అయింది, దిస్ ఈజ్ వాట్ దట్ పర్టికులర్ పర్సన్ మే వాంట్ టు డూ. సో వాళ్ళ ప్రాసెస్, ఈ గ్రీవింగ్ ప్రాసెస్లో కూడా కొంచెం ఇవి ఈజీ అవుతాయి ఫ్యామిలీకి. అలాగనే ఈ సోషల్ అవేర్నెస్ స్కామ్స్ కానీ వీటిలో ఫెమిలియర్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ఇంతకుముందు డొనేట్ చేసిన లైవ్ డోనర్స్ చాలా మిత్స్ ఉంటాయి. అంటే ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇలాంటివి వీ కెన్ లెట్ అదర్ పీపుల్, అంటే డొనేట్ చేసిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అన్నది ఫ్యామిలీస్కి డిస్క్రైబ్ చేయడం చేస్తే అట్లీస్ట్ మనశ్శాంతి కానీ ఏదైనా ఉందో ఇట్ విల్ గివ్ దెమ్ ఏ క్లోజర్. సో అలాంటివి చేసుకుంటే బెటర్ అన్నది. ఇప్పుడు ఎక్కువ టైర్ 2, టైర్ 3 సిటీస్లో యాక్సిడెంట్ అయింది, అతనికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. సో అతన్ని టైర్ 3లో ఒక హాస్పిటల్ తీసుకుపోయారు. అతని కిడ్నీ తీసి ప్రిజర్వ్ చేసి సంబంధిత ఎవరికైతే కావాలో లేదా అసొంటి మనకు ఆ చైన్ సిస్టమ్, ఆ సిస్టమ్ అనేది ఉందా, దాన్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి? సో ఆల్రెడీ జీవన్ దాన్ ఈజ్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ దిస్. సో ఎప్పుడైతే ఒక డోనర్ ఉన్నారు అని మనకి ఇండికేషన్ వస్తుందో ఫస్ట్ అక్కడ లోకల్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ ముందు ఫ్యామిలీతో మాట్లాడతారు. ఫ్యామిలీ కన్సెంట్ ఇచ్చిన తర్వాత దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ లోకల్ హాస్పిటల్ చేయాల్సినవి. ఏంటి అంటే బ్రెయిన్ డెత్ని డిక్లేర్ చేయాలి. బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయడానికి ఇట్ టేక్స్ ఫస్ట్ ఒక టెస్ట్, యాప్నియా టెస్ట్ అంటారు. అది అయిపోయిన తర్వాత 24 hours తర్వాత సెకండ్ యాప్నియా టెస్ట్. ఈ 2 అయిన తర్వాతే సమ్వన్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ బ్రెయిన్ డెడ్. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా మనము కిడ్నీకి వెళ్ళాల్సిన ఆక్సిజన్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తుండాలి. సో అంటే ప్రిజర్వ్ చేయడం అనమాట. ఓకే, వన్స్ ఈ బ్రెయిన్ డెడ్ డోనర్ ఉన్నారు అని తెలిసిన వెంటనే జీవన్ దానికి కాల్ వెళ్తుంది. జీవన్ దానిలో ఏమవుతుందంటే దే హ్యావ్ ఎ లిస్ట్ ఆఫ్ సూటబుల్ రెసిపియంట్స్. ప్రతి రెసిపియంట్కి ఒక స్కోర్ ఉంటుంది అనమాట. స్కోర్ బేస్డ్ ఆన్ ఎన్నేళ్ళు డయాలసిస్ మీద ఉన్నారు, వాళ్ళ వాస్కులర్ యాక్సెస్ ఎలా ఉంది, ఈ రకరకాల స్కోరింగ్ సిస్టమ్స్ ద్వారా వాళ్ళకి ర్యాంకింగ్ ఇస్తారనమాట. ఫస్ట్ బ్లడ్ గ్రూప్ చూస్తారు, సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. దాంట్లో హైయెస్ట్ స్కోర్ ఎవరికి ఉంది వాళ్ళకి ఈ కిడ్నీని ఆఫర్ చేయడం అవుతుంది. రెసిపియంట్ ఉన్నారు సూటబుల్, ఆ లోపల ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఈ కిడ్నీని హార్వెస్ట్ చేస్తారు. చేసి కొన్ని రకాల పద్ధతుల ద్వారా దాంట్లో ఉన్న బ్లడ్ని బయటికి పంపించి దాన్ని ప్రిజర్వ్ చేస్తారు, ఐస్లో ప్రిజర్వ్ చేస్తారు. ఐడియల్ టైం ఏంటి అంటే వితిన్ 6 hours ట్రాన్స్ప్లాంట్ చేయడం ఈజ్ ఆల్వేస్ బెటర్. ఆ కిడ్నీ పనితీరు బెటర్గా ఉంటుంది. కొన్నిసార్లు 12 గంటలు లేకపోతే 24 గంటల వరకు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ 24 గంటల పాటు కిడ్నీ ఐస్లో ఉంటుంది. ఎప్పుడైతే ఐస్లో ఉందో దానికి రావాల్సిన రక్త ప్రసరణ ఉండదు, తర్వాత కావాల్సిన ఆక్సిజన్ ఉండదు. సో దానివల్ల కిడ్నీ పనితీరు కొంచెం స్లోగా రికవర్ అవుతుంది అనమాట. అంటే ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా మామూలుగా వితిన్ లైవ్ డోనర్ అనుకోండి వితిన్ 30 minutes ట్రాన్స్ప్లాంట్ చేసేస్తారు బయటికి తీసిన తర్వాత. ఇది బయట ఐస్లో ఉండడం వల్ల ఒక్కొక్కసారి 2 వారాలు 3 వారాలు పడుతుంది అది రికవర్ అవ్వడానికి. బట్ అవుట్కమ్ డేటా చూస్తే ఎవరికైతే ఎంత తక్కువ టైంలో మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలిగామో వాళ్ళకి బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. సో రైట్ నో అంటే ఎవరికైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని జీవనదాన్లో రిజిస్టర్ చేసుకున్నారనుకుందాం రోగి. సో అతనికి యావరేజ్గా ఎంత టైం పట్టవచ్చు కిడ్నీ దొరకాలంటే రైట్ నో ఎట్లా ఉంది? సో ఇవి రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. రిజిస్టర్ ఎప్పుడు చేసుకున్నారు అంటే డయాలసిస్ స్టార్ట్ అయిన 3 నెలల నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. కొంతమంది రకరకాల కారణాల వల్ల 5-6 ఏళ్ళ వరకు రిజిస్టర్ చేసుకోరు. అలాంటప్పుడు రిజిస్టర్ చేసుకున్న వెంటనే వచ్చే అవకాశం ఉంటుంది. లేదు కొంతమంది ఎర్లీ ఆన్ రిజిస్టర్ చేసుకుంటారు డిపెండింగ్ ఆన్ బ్లడ్ గ్రూప్.
ఓకే, డిపెండింగ్ ఆన్ ద ఆర్గన్ అవైలబిలిటీ ఎనీవేర్ బిట్వీన్ 1 to 3 years పట్టే అవకాశం ఉంటుంది. అదొక్కటే ఫ్యాక్టర్ కాదు, వెరీ ఇంపార్టెంట్ సెన్సిటైజేషన్ హిస్టరీ అంటారు. అంటే ఇంతకుముందు వాళ్ళకి ఎన్ని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అయినాయి, ప్రెగ్నెన్సీ అయిందా లేదా, ఇంతకుముందు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిందా లేదా, ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఒక పర్టికులర్ కిడ్నీ వాళ్ళకి సూటబుల్లా కాదా అన్నది డిసైడ్ చేయడం అవుతుంది. సో ఆర్గన్ అవైలబుల్ ఉంది అన్నా కూడా కొన్ని టెస్ట్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు వెంటనే అవ్వకపోవచ్చు. సో డాక్టర్ గారు, అంటే మనకు సాధారణంగా తండ్రికి బాగాలేకపోతే కూతురు కిడ్నీ ఇవ్వడం అనేది సర్వసాధారణం, లేదా కొడుకు ఇవ్వడం సర్వసాధారణం. సో సాధారణంగా అంటే ఇప్పుడు మనం ఈ అపోహను కూడా దూరం చేద్దాము. అంటే సింగిల్ కిడ్నీతో బతుకుతున్న వాళ్ళు, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ వాళ్ళ ఆరోగ్య జీవన శైలి కానీ ఏమైనా దెబ్బతిన్నదా? సో కిడ్నీ ఇవ్వడం వల్ల ఏమైనా అంటే లాభ నష్టాల గురించి బేరీజ్ వేయండి, ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి. సో ఇది వెరీ రొటీన్లీ ఆస్క్ క్వశ్చన్. ఈ కిడ్నీ డోనర్స్కి వచ్చే ఇబ్బంది ఏంటి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ముందు ఇబ్బందులు ఏమన్నా ఉంటాయి అన్నది. యాక్చువల్లీ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ఎవరైతే కిడ్నీ డొనేట్ చేస్తారో జనరల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే దే లివ్ లాంగర్. ఓకే. సో పీపుల్ ఎందుకు అలా అవుతుందని ఆలోచించారు. ఎందుకంటే ఈ డోనర్స్ ఎవరైతే ఉన్నారో కిడ్నీ తీసుకునే ముందు వీ డూ ఎవ్రీ టెస్ట్ పాసిబుల్ to confirm they are suitable to donate. So we are already selecting them based on their good health. Okay, so first apoha వీళ్ళు రెగ్యులర్ పాపులేషన్తో కంపేర్ చేస్తే తక్కువ బతుకుతారా? లేదు, దే లివ్ యాక్చువల్లీ బెటర్ లాంగర్ దాన్ జనరల్ పాపులేషన్. అండ్ ఎప్పుడైతే కిడ్నీ డొనేట్ చేశారో వాళ్ళకి జనరల్లీ అవేర్నెస్ పెరుగుతుంది. సో దే థింక్ ఓకే, ఐ హ్యావ్ టు బి వెరీ హెల్తీ. ఓకే, డయాబెటీస్ రాకూడదు, బ్లడ్ ప్రెషర్ రాకూడదు అని చెప్పారు. సో వాట్ కెన్ ఐ డూ అబౌట్ ఇట్? సాల్ట్ తగ్గిస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, వెయిట్ పెరగరు. ఇవన్నీ కూడా పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనమాట. అలా కాకుండా వాళ్ళకి ముందు చెప్తారు, డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు ఎవ్రీ ఇయర్ మీరు బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి, ఫాలోఅప్కి రావాలి. సో దట్ ఈస్ అనదర్ ఫిల్టర్ ఫర్ అస్. ఏమన్నా ముందుగా ఉంటే ముందుగానే పసిగట్టే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే యాక్చువల్లీ కిడ్నీ డోనర్స్కి వచ్చిన నష్టం చాలా చాలా తక్కువ, అంత ఇబ్బందులు ఏమీ ఉండవు. ఒక 10% ఆఫ్ ద పేషెంట్స్కి హై బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎవ్రీ యాన్యువల్ చెకప్స్లో వీటిలో ఎర్లీగా పికప్ చేసి వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఆ రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే ఉందో, కిడ్నీ డిజీజ్కి ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అకేషనలీ ఈ పేషెంట్స్ అంటే సొంత వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్ లేట్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ ఏదైతే ఉందో ఆ ప్రపోర్షన్ చాలా చాలా తక్కువ, less than 1% is what I would think. సో కిడ్నీ డొనేట్ చేయడం వల్ల వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మీ హెల్త్ కూడా బెటర్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సార్, ఇప్పుడు రోగి సైడ్ ఆలోచిద్దాం సార్. ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత రోగి అంటే అంత సాధారణ మనిషిలాగా మారతాడా? తిరిగి ఆయన కిడ్నీ పాడే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు, ఎలా ఉంటుంది? సో ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా అది లైఫ్ లాంగ్ అయితే వచ్చే అవకాశం తక్కువ. బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి తీసుకున్న కిడ్నీ ఆన్ యావరేజ్ అబౌట్ 10 to 15 years పనిచేస్తుంది ఆన్ యావరేజ్. అదే లైవ్ డోనర్ నుంచి తీసుకున్న కిడ్నీ అయితే ఆన్ యావరేజ్ 15 to 20 years పనిచేస్తుంది. ఆన్ యావరేజ్ అంటే ఒక 100 మందికి ట్రాన్స్ప్లాంట్ చేసామంటే ఒక 50 మందికి ఈ 15 ఏళ్ల లోపల కిడ్నీ పాడైపోతుంది. ఒక 50 మందికి ఈ 15 ఏళ్ల తర్వాత కూడా పనిచేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద బేస్ లైన్ అనమాట. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ 3 to 6 months ఈజ్ స్లైట్లీ ఇంటెన్స్ మానిటరింగ్ పీరియడ్ అంటాము. ఎందుకంటే రిస్క్ ఆఫ్ రిజెక్షన్ అన్నది ఉంటుంది. మన పక్కవారి నుంచి తీసుకున్న కిడ్నీ మనది కాదు కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అటాక్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తుంటుంది. సో ఫస్ట్ 6 months ఈ రిస్క్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్గా బ్లడ్ టెస్ట్, మానిటరింగ్, హాస్పిటల్ విజిట్స్ ఉంటాయి. ఈ 6 months అయిన తర్వాత ఈ రిస్క్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా తగ్గుతూ వెళ్తుంది. ఆన్ యావరేజ్ స్టాటిస్టిక్స్ చూస్తే ఎట్ 1 year 100 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్లో 98 of them will work on average. But by 5 years 80 of them will work and by 15 years 50 of them will work. సో ఫస్ట్ ఇయర్లో కిడ్నీలు పనిచేయకుండా ఆగిపోయే సంఖ్య 200. సో ఆ విధంగా చూసుకుంటే డయాలసిస్ మీద ఉండడం కంటే ట్రాన్స్ప్లాంట్ అటెంప్ట్ చేయడమే ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ ఈ ఫస్ట్ 6 months మానిటరింగ్ అయిపోయిన తర్వాత జనరల్లీ మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ గో బ్యాక్ టు దర్ ప్రీవియస్ స్టేట్. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళచ్చు, ప్రెగ్నెన్సీ కన్సీవ్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ కన్సెప్షన్ జనరల్లీ 1 or 2 years ఆఫ్టర్ స్టేబుల్ పీరియడ్ అంటాము.
తర్వాత హాలిడేస్కి వెళ్ళచ్చు. దే కెన్ లీడ్ ఏ నియర్ నార్మల్ లైఫ్. ఐ వోంట్ సే ఇట్స్ నార్మల్, ఎందుకంటే వాళ్ళు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. క్రౌడ్స్లోకి ఎక్కువగా వెళ్లకుండా ఉండడము, తర్వాత మాస్క్ పెట్టుకోవడము, హ్యాండ్ శానిటైజర్ వాడడము, అన్కుక్డ్ ఫుడ్ తినకుండా ఉండడము, ఇలాంటి రెగ్యులర్ ప్రికాషన్స్ ఏదైతే అవి ఫాలో అవ్వాలి. బట్ అదర్ దాన్ దట్ దే కెన్ లీడ్ ఎ నియర్ నార్మల్ లైఫ్. కిడ్నీ ఉన్నంత వరకు ట్యాబ్లెట్స్ అయితే వాడాలి. ట్యాబ్లెట్స్ వాడడం ఆపేస్తే కిడ్నీ ఆగిపోతుంది పనిచేయడం. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఎక్కడికి వెళ్ళినా ఈ కొంచెం ప్రిపరేషన్ అయితే అవసరం ఉంటుంది. అదర్ దాన్ దట్ దే షుడ్ లీడ్ ఏ రీజనబ్లీ హెల్తీ లైఫ్. మనకు సాధారణ డోనర్ ఉన్నాడు అనుకుందాం, లేదా డోనర్ దొరికింది అనుకుందాం. సో మనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కు ఎంత సమయం పడుతుంది? సో దాని ప్రాసెస్ ఏంటి? ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక పేషెంట్ డయాలసిస్ మీద ఉన్నారు, హీస్ గాట్ ఏ డోనర్ అవైలబుల్, ఓకే, ట్రాన్స్ప్లాంట్ చేయించుకుందాము అనుకుంటున్నారు. ఇట్ హ్యాస్ టు గో త్రూ ఏ ప్రాసెస్. ఇక్కడ 2 రకాల ప్రాసెస్, ఒకటి డోనర్ వైపు నుంచి ప్రాసెస్, ఒకటి రిసిపియంట్ వైపు నుంచి ప్రాసెస్. డోనర్ వైపు నుంచి మనం ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఏంటి అంటే, 1, వాళ్ళు ఫిజికల్లీ ఫిట్, 2, ఈ కిడ్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎటువంటి ముందు ఇబ్బంది రాదు అని తెలుసుకోవడం. సో దీనికి రకరకాల స్పెషలిస్టులు చూడడము, వాళ్ళకి కావాల్సిన పరీక్షలు చేయడం అవుతుంది. ఒకసారి డోనర్ సూటబుల్ అనుకున్నప్పుడు రిసిపియంట్ కావాల్సిన కొన్ని పరీక్షలు, అంటే ఈ రిసిపియంట్ ఈ సర్జరీని తట్టుకోగలడు, మనం ఇచ్చే మందులు ఆయన వాడగలరు, ఇవి వాడడం వల్ల వచ్చిన కాంప్లికేషన్ రిస్క్ తక్కువ అని తెలుసుకున్నప్పుడు రిసిపియంట్ కూడా రెడీ అనుకుంటాము. ఇది సర్జరీకి ముందు కొన్ని రకాల పరీక్షలు చేయాల్సి వస్తుంది. ఏంటి అంటే వీళ్ళిద్దరికి మ్యాచింగ్ ఎలాగ ఉంది, ఓకే, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందా లేదా, తర్వాత ఇమ్యూనలాజికల్ రిస్క్ అంటారు, అంటే వీళ్ళకి HLA మ్యాచింగ్ ఎలాగుంది, ఈ మ్యాచ్ అయితే ఈ కిడ్నీ పనితీరు ఎలాగుంటుంది ముందు అని తెలుసుకోవడానికి అవి హెల్ప్ చేస్తాయి. క్రాస్ మ్యాచ్ అన్నది ఒక పరీక్ష. ఈ పరీక్షలన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం సర్జరీకి వెళ్ళాం. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మనము అనుకున్నామో, డోనర్ ఇన్వెస్టిగేషన్స్, రిసిపియంట్ ఇన్వెస్టిగేషన్స్, తర్వాత HLA టైపింగ్, క్రాస్ మ్యాచ్, ఇవన్నీ అవ్వడానికి మనకి సుమారుగా 2 నుంచి 3 వారాలు పడతాయి. అయిన తర్వాత మన దగ్గర వాళ్ళు, అంటే సొంత వాళ్ళు, తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ అయితే హాస్పిటల్లో కమిటీ ఒకటి ఏదైతే ఉందో అది మనకి అప్రూవల్ ఇచ్చేసే ఛాన్స్ ఉంది. కొంచెం దూరం అంటే అత్తలు, మేనమామలు కానీ, లేకపోతే ఇంకొంచెం దూరం ఎవరైనా ఉంటే ఇది సెంట్రల్ కమిటీకి వెళ్తుంది. DMEలో అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనము ప్రొసీడ్ అవ్వచ్చు. దానికి అట్లీస్ట్ ఒక 1 to 2 months పట్టే అవకాశం ఉంటుంది. ఒక్కసారి అప్రూవల్స్ అన్నీ వచ్చేసి రిసిపియంట్ సూటబుల్, డోనర్ సూటబుల్ అండ్ ఇమ్యూనలాజికల్ వర్కప్ అంతా బాగానే ఉంది అంటే వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ట్రాన్స్ప్లాంట్. ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ముందు డోనర్ని థియేటర్లోకి తీసుకుంటారు. థియేటర్లో తీసుకొని ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాప్రోస్కోపీ ద్వారా చేస్తారు, అంటే కీహోల్ సర్జరీ ద్వారా. సో రికవరీ డోనర్కి ఏదైతే ఉందో చాలా తొందరగా ఉంటుంది, 3-4 daysలో వీ కెన్ ఈవెన్ డిశ్చార్జ్ దెమ్. డోనర్ సర్జరీ స్టార్ట్ అయిన సగంలో దెన్ రిసిపియంట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. రిసిపియంట్కి సర్జరీ చేసి బెడ్ అంటారు, బెడ్ని క్రియేట్ చేసి యాజ్ సూన్ యాజ్ ఇక్కడ బెడ్ క్రియేట్ అయిన వెంటనే దెన్ కిడ్నీని బయటికి తీసుకొచ్చి దాన్ని బ్యాక్ బెంచ్ అంటారు, అక్కడ ఉన్న లోపల బ్లడ్ని తీసేసి దాన్ని ఫ్లూయిడ్తో వాష్ చేసి దెన్ రిసిపియంట్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. సో మొత్తం ఈ ట్రాన్స్ప్లాంటేషన్లో ముఖ్యంగా 3 రకాల అతుకులు ఉంటాయి. ఒకటి కిడ్నీకి బ్లడ్ తీసుకెళ్లేది, ఆర్టరీ అంటారు. ఇంకొకటి ప్రాసెస్ అయిపోయిన బ్లడ్ని వెనక్కి తీసుకెళ్లే వెయిన్. తర్వాత యూరిన్ ప్రొడ్యూస్ చేసే యూరెటర్ ఏదైతే ఉందో దాన్ని బ్లాడర్ కనెక్ట్ చేస్తారు. ఈ 3 అతుకులు మొత్తం సుమారుగా ఒక 3 hours అలాగే టైం పడుతుంది. అయిన వెంటనే పేషెంట్ని ICUకి షిఫ్ట్ చేసి మానిటరింగ్ చేసుకుంటాము. జనరలీ ఒక 2-3 days ఉండాల్సి వస్తుంది ICUలో. ఆ తర్వాత ఒక 4-5 days తర్వాత డిశ్చార్జ్ చేయడం అవుతుంది, అంత పర్ఫెక్ట్గా అయితే. కొన్ని కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, వాటిని రెగ్యులర్గా మానిటర్ చేసి ఎప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకొని ఫార్వర్డ్ అవుతాం అన్నమాట మనకి. సో అంటే ఎక్స్పెండిచర్ రేంజ్ ఎంత ఉంటుంది సార్ సాధారణంగా? సో డిపెండ్స్ ఆన్ ఎక్కడ చేయించుకుంటున్నాం అన్న దాన్ని బట్టి, తర్వాత ఎన్ని రకాల పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ప్రీ ట్రాన్స్ప్లాంట్ వర్కప్ ఏదైతే ఉందో అది సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 వరకు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొంతమందికి కొన్ని రకాల అడ్వాన్స్డ్ టెస్టులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఈ టెస్ట్ల పర్పస్ ఏమిటి అంటే, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పని చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. ఎవరికైతే సెన్సిటైజేషన్ హిస్టరీ అంటారు, అంటే ప్రీవియస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ, ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ కానీ, అంటే ఎస్పెషల్లీ ముఖ్యంగా ఆడవాళ్ళకి, ఇంతకుముందు ఎప్పుడైనా ట్రాన్స్ప్లాంట్ అయినా, మన బాడీ ఏం చేస్తుందంటే కొన్ని రకాల యాంటీబాడీస్ అంటారు, ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కొత్త కిడ్నీని చూడగానే అది వెంటనే వెళ్ళి అటాక్ చేస్తుంది.
అలాంటి ఇబ్బందులు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి కొన్నిసార్లు అడ్వాన్స్డ్ టెస్టులు చేయాల్సి వస్తుంది. ఇవి ఒక్కొక్కసారి కొంచెం ఖరీదుగానే ఉంటాయి. సుమారుగా ఈ టెస్టింగ్ ప్రాసెస్ ఒక్కొక్కసారి 75,000 to 1 lakh అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికి అలాంటి హిస్టరీ లేదు, సెన్సిటైజేషన్ హిస్టరీ లేకపోతే ఇది చాలా తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ ఎలిమెంట్, అంటే ప్రీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ డిపెండింగ్ ఆన్ ఏ ప్లేస్లో చేయించుకుంటున్నామో ఇట్ కెన్ ఎనీవేర్, అంటే డోనర్కి రిసిపియంట్కి కలిపి ఎనీవేర్ బిట్వీన్ 8.5 to 10 lakhs వరకు అవుతుంది. అది కాకుండా కొన్నిసార్లు ఇండక్షన్ థెరపీ అని ఇస్తాము. ఇదేంటంటే ఈ రిజెక్షన్ రిస్క్ని తగ్గించడానికి ఇచ్చేసే ఇంజెక్షన్, అది 1.5 to 2 lakhs అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ దిస్ ఇస్ ది సుమారుగా అయ్యే ఖర్చు. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీస్ ఒకలా ఉంటాయి, ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఇంకా అడిషనల్గా అయ్యే అవకాశం. సో దీస్ ఆర్ ది థింగ్స్. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఏఐ యుగం నడుస్తుంది. సో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏఐ మీద. సో ఇన్వెన్షన్స్ వేగంగా వస్తాయని చెప్పేసి అంచనా ఉంది. సో ఈ క్రమంలో సో నెఫ్రాలజీ రంగంలో అంటే వచ్చే 10 ఏళ్లలో వచ్చే మార్పులు ఏంటి? సో వాట్ ఆర్ ద ఇప్పుడున్న పైప్లైన్లో ఉన్న గ్రేటెస్ట్ అంటే అడ్వాన్స్మెంట్, ఇది వస్తే పేషెంట్ల లైఫ్ సమూలంగా మారే అవకాశం ఉందని చెప్పేసి మీరు ఏం వస్తుందని భావిస్తున్నారు? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది మనకి ఇష్టమున్నా లేకపోయినా మన ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్ విల్ బి ఎఫెక్టెడ్ బై ఇట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి, అంటే ఏఐ ఏ విధంగా పనిచేస్తుంది అన్నది. సో ఒక 100 మంది పేషెంట్స్ తీసుకున్నాం అనుకోండి, మనము వాళ్ళ హైటు వెయిట్ తీసుకొని ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో చార్ట్ చేసామనుకోండి. జనరలీ హైట్ తక్కువ ఉంటే వెయిట్ కొంచెం తక్కువ ఉంటుంది, హైట్ పెరిగే కొద్దీ వెయిట్ పెరుగుతుంటుంది. సో ఒక సింపుల్ గ్రాఫ్ గీయచ్చు, XYలో హైట్ పెరుగుతున్న కొద్దీ వెయిట్ పెరుగుతుంది, అండ్ యూ కెన్ డ్రా ఎ సింపుల్ లైన్. నెక్స్ట్ ఇంకొక పేషెంట్ వచ్చారు, హైట్, యూ కెన్ రఫ్లీ ఎస్టిమేట్ వాళ్ళ వెయిట్ ఎంత ఉంటుంది అన్నది. ఇక్కడ 2 dimensional ఇది, ఓకే. ఇప్పుడు ఇంకొక డైమెన్షన్ యాడ్ చేసామనుకోండి, వాళ్ళ జెండర్, ఓకే. ఫీమేల్స్ అంటే కొంచెం కిందకు ఉంటారు, మేల్స్ అంటే కొంచెం పైన ఉంటారు. సో ఇప్పుడు ఒక హైట్, జెండర్ తెలుసు, సో యూ కెన్ రఫ్లీ ఎస్టిమేట్ ద వెయిట్ విత్ మోర్ యాక్యురసీ. ఇంకొక ఎక్స్ట్రా వేరియబుల్ యాడ్ చేస్తాం. సో లెట్స్ సే ఎథ్నిసిటీ, ఓకే, చైనీస్, ఇండియన్, యూరోపియన్స్, ఆఫ్రికన్స్. సో దీంట్లో యూ కెన్ డివైడ్ దిస్ ఫర్దర్. సో ఎవ్రీ ఎలిమెంట్ యూ యాడ్, your accuracy is getting better. So ఒక ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లో సుమారుగా there are 100 variables. As a human we can look at 3, 4, 5 variables మనం కాంప్రహెండ్ చేయగలం. This is where AI is going to make a difference. It can take hundreds of variables, okay. ఈ మల్టీ డైమెన్షనల్ నేచర్లో it can predict exactly where a point should be and help us make better decisions. But at the same time, AI is not God, okay. It makes mistakes, ఇట్ హాలుసినేట్స్, వినే ఉంటాం హాలుసినేషన్. సో ఈ విధంగా హ్యూమన్ ఇన్ ద లూప్ అని అంటారు. అంటే ఏఐ జనరేట్ సంథింగ్, బట్ యాజ్ ఎ డాక్టర్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ క్లినికల్ జడ్జ్మెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఏఐ ఈస్ ప్రొడ్యూసింగ్. బట్ నో డౌట్ మనకి నచ్చినా నచ్చకపోయినా దిస్ ఈస్ గోయింగ్ టు బీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రెగ్యులర్ థెరపీస్. అంటే నెక్స్ట్ 10 yearsలో అంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ అనా, లేదా జంతువుల కిడ్నీ మనిషికి పెట్టడం అనా, లేదా ఒక బ్యాగ్ వేసుకున్నట్టు కిడ్నీ డయాలసిస్ చేసే మిషన్లనా, సో ఏం అద్భుతాలు జరిగే అవకాశం ఉంది? సో ఆల్రెడీ దేని మీద ఎక్కువ రీసెర్చ్ నడుస్తుంది? ఓకే, ఐ థింక్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇప్పుడు ముఖ్యంగా 3 different ఆస్పెక్ట్స్ అంటే అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఒకటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ పిగ్, ఓకే. అండ్ వాటిని బ్రీడ్ చేయడం ఈజీ కాబట్టి, అండ్ ఆ సైజ్, పిగ్ కిడ్నీ సైజ్ ఏదైతే ఉందో అది హ్యూమన్ సైజ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఒకప్పుడు అటెంప్ట్ చేశారు కానీ పెట్టిన వెంటనే రిజెక్ట్ అయిపోయేది. సో ఇప్పుడు జెనెటికల్లీ మోడిఫైడ్ ఏదైతే ప్రోటీన్స్ మన బాడీ డిటెక్ట్ చేసి దాన్ని అటాక్ చేస్తుందో వాటన్నిటిని డిలీట్ చేస్తారనమాట. చేసేసి యుఎస్లో అట్లీస్ట్ దెర్ ఆర్ 4 people who received xeno transplants. ఇంకా లెర్నింగ్ కర్వ్లో ఉన్నాము, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బట్ సో ఫార్ ద లాంగెస్ట్ కిడ్నీ దట్ వర్క్ వాస్ ఫర్ ఆల్మోస్ట్ 3 months. 3 months ఏమంటే ముందు బ్రెయిన్ డెడ్ పేషెంట్స్లో అటెంప్ట్ చేశారు, అండ్ ఇట్ వర్క్ క్వైట్ వెల్. తర్వాత బతికు ఉన్న పేషెంట్లకు కూడా పెట్టారు. సో ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ ర్యాపిడ్లీ. అండ్ ఎవ్రీ టైమ్ ఒక పేషెంట్ ఈ ప్రాసెస్ అండర్ అయితే మన ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది వాళ్ళ ప్రాసెస్ ఏదైతే ఉందో అని ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ ఇట్స్ గెటింగ్ రిఫైన్డ్.
అండ్ ఇట్ విల్ బికమ్ ఎ రియాలిటీ, మేబీ నాట్ ఇన్ ద నెక్స్ట్ 2-3 years, బట్ ఇన్ ద నెక్స్ట్ 10 to 15 years. ఒకటి. రెండు, ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే మన ల్యాబ్లో గ్రో చేస్తారనమాట. ఈ పర్టికులర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మన కిడ్నీలో ఉన్నవి, అది ఆల్మోస్ట్ లైక్ ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఇట్స్ ఒక చిన్న క్యాట్రిడ్జ్ లాగా ఉంటుంది. దాంట్లోకి బ్లడ్ పంప్ చేస్తాము, బ్లడ్లో లోపలికి వెళ్ళి ఫిల్టర్ అవుతుంది, అది కూడా యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని మళ్ళీ బ్లాడర్ కనెక్ట్ చేస్తారు. ఇది ఆర్టిఫిషియల్ కిడ్నీ. అది కూడా చాలా ర్యాపిడ్ ప్రోగ్రెస్లో ఉంది. బట్ అగైన్ ఫర్ ఇట్ టు బికమ్ ఎ రియాలిటీ ఇట్ విల్ బి అనదర్ 10-15 years. ఓకే. ఇంకా స్టెమ్ సెల్ థెరపీ అని ఇవన్నీ ఉన్నాయి. చాలా నేసెంట్ స్టేజ్లో ఉన్నాయి. అవి మనకి క్లినికల్గా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఇంకా అట్లీస్ట్ వీఆర్ 2 decades away. సో దీస్ ఆర్ ద థింగ్స్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, ఇంకొకటి, ఇప్పుడు ఎనర్జీ డ్రింక్స్ అని మార్కెట్లో వస్తున్నాయి కదా, సో ఇవి కొంతవరకు కిడ్నీలకు హాని చేస్తాయని చెప్పేసి వార్తలు ఉన్నాయి. సో ఒక ప్రముఖ నెఫ్రాలజిస్ట్గా చెప్పండి, ఎటువంటి డ్రింక్స్కు దూరంగా ఉండడం మంచిది? సో వాటి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఎనర్జీ డ్రింక్స్తో ముఖ్యంగా అట్లీస్ట్ ఐ కెన్ సే 2 or 3 different problems. ఒకటి, దే ఆర్ వెరీ రిచ్ ఇన్ క్యాలరీస్, అంటే షుగర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంత షుగర్స్ ముందు బాడీకి అవసరం లేదు. 2, డయాబెటీస్ రిస్క్ పెంచే అవకాశం ఉంది. దాంట్లో కెఫీన్, ఎనర్జీ డ్రింక్స్లో కెఫీన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంత ఎక్కువ కెఫీన్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశము, సింపథెటిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, అంటే హార్ట్ రేట్ పెరగడము, బ్లడ్ ప్రెషర్ పెరగడము, సడన్గా బ్లడ్ ప్రెషర్ స్పైక్స్ అవ్వడము, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు. అది కాకుండా ఈ ఎనర్జీ డ్రింక్స్లో ఫాస్ఫేట్ కంటెంట్స్, ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ అంటారు, అవి ఎక్స్ట్రీమ్లీ హై. ఈ ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ ఎక్స్ట్రీమ్లీ ఎక్కువ ఉన్నప్పుడు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడము, ఎక్కువసార్లు డిహైడ్రేట్ అవ్వడము, ఒక్కొక్కసారి ర్యాబ్డోమైలసిస్ అంటే మజిల్ బ్రేక్ డౌన్ అవ్వడము, దానివల్ల రిలీజ్ అయిన పిగ్మెంట్ కిడ్నీలో డిపాజిట్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశము, ఇలాంటివి ఉన్నాయి. సో అబ్సల్యూట్లీ నాట్ హెల్తీ. ఎనర్జీ డ్రింక్స్ ఎంత తక్కువ తాగితే అంత మంచిది. సో డాక్టర్ గారు, ఇప్పుడు నేను నా లాంటి వయసు ఉన్న వాళ్ళు కిడ్నీని కాపాడుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. సో నాకు అఫోర్డబిలిటీ ఉంది, నేను పలానా టెస్టులు చేయించుకోవడానికి నాకు అఫోర్డబిలిటీ ఉంది. సో ఎవ్రీ ఇయర్ కిడ్నీ రిలేటెడ్గా ఎలాంటి టెస్టులు చేయించుకుంటే నేను ప్రారంభంలోనే ఎంతో కొంత మూత్రపిండాల సమస్యను గుర్తించగలను, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? సో ఐ మీన్ యంగ్ ఏజ్ లైక్ 40 years వీళ్ళకి జనరలీ ఐజిఐ నెఫ్రోపతి అన్నది ఒక కండిషన్ దట్ ఎఫెక్ట్స్ వాళ్ళకి. టెస్టులు చేసినప్పుడు ఇన్సిడెంటల్గా, అంటే రొటీన్ టెస్ట్లో వాళ్ళకి కొంచెం బ్లడ్ కనిపించడం, కొంచెం ప్రోటీన్ కనిపించడం, లేకపోతే హై బ్లడ్ ప్రెషర్ ఉండడం, ఇలాంటివి ఎంత ఎర్లీగా పికప్ చేస్తే అంత బెటరు. బట్ మీ సిచ్యువేషన్లో యాజ్ ఎ మినిమమ్ వాట్ ఐ వుడ్ రికమెండ్ ఈజ్, 1 is క్రియాటినిన్. క్రియాటినిన్ ఏం చెప్తుంది అంటే కిడ్నీ పనితీరు ఎంత ఉన్నదని చెప్తుంది. అది ఉండాల్సిన రేంజ్లో ఉందా లేదా, పెరిగిందా, దట్ ఈజ్ 1. కాకపోతే క్రియాటినిన్ కంటే మోర్ సెన్సిటివ్ టెస్ట్ ఏంటి అంటే యూరిన్లో ప్రోటీన్ ఏమన్నా పోతుందా. యూరిన్లో పర్టికులర్లీ ఒక పర్టికులర్ టెస్ట్ ఏంటంటే యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో. ఇంతకుముందు కూడా చెప్పాను, అది ఈవెన్ మైనర్ ప్రాబ్లం ఉన్నా సరే కిడ్నీలో ఎప్పుడైతే ప్రోటీన్ లీక్ అవుతుందో అది పికప్ చేస్తుంది. సో అది. అండ్ ద థర్డ్ టెస్ట్ ఐ వుడ్ రికమెండ్ ఈజ్ అ బ్లడ్ ప్రెషర్ చెక్ అండ్ డయాబెటిక్ చెక్. దీస్ ఆర్ మినిమమ్ థింగ్స్ ఐ వుడ్ డూ టు అండర్స్టాండ్ యువర్ కిడ్నీ హెల్త్. ఇంకా వేరే సిమ్టమ్స్ అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా, నొప్పులు వస్తున్నాయా, లేకపోతే రిపీటెడ్గా బ్లాడర్ సిమ్టమ్స్ ఉన్నాయి, యూరిన్లో నురుగు వస్తుంది, ఇలాంటప్పుడు ఇంకొంచెం కాంప్రహెన్సివ్ చెక్ చేయించుకోవడం బెటర్. అల్ట్రాసౌండ్ అలాంటి టెస్ట్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. సో డాక్టర్ గారు, మీ అనుభవం నుంచి 1 లేదా 2 మీ కేసులు, వైద్య కేసుల గురించి ఏమైనా చెప్పగలరా? అంటే విచ్ మోటివేట్ అదర్స్, లేదా క్లిష్టమైన ఆపరేషన్ చేసి బతికించిన కేసులు కానీ, లేదా మీకు ఒక డాక్టర్గా ఎక్కువ సంతృప్తినిచ్చిన కేసులు కానీ? One thing I would say is kidney transplants లో ABO incompatible transplants అని, మనకి డోనర్ ఉన్నారు, దే ఆర్ హెల్తీ, దే ఆర్ రెడీ టు డొనేట్, బట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఇలాంటప్పుడు 2 పద్ధతుల ద్వారా చేయొచ్చు. ఒకటి ABO incompatible transplant అంటారు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, మీకు ఐఫోన్ ఉంది కానీ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఛార్జర్ ఉంది. ఓకే, యూ నీడ్ అన్ అడాప్టర్ ఇన్ బిట్వీన్ సో దట్ ఈస్ ఆండ్రాయిడ్ ఛార్జర్ కెన్ కన్వర్ట్ టు ఐఫోన్ ఛార్జింగ్. అది ABO incompatible ట్రాన్స్ప్లాంట్ అంటారు. అది ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా వీ కెన్ డూ ఇట్ అండ్ సక్సెస్ రేట్ ఈస్ ప్రెటీ గుడ్.
అది సొంత వాళ్ళకి దే ఫీల్ హ్యాపీయర్. కష్టమైనా కూడా నేను చేయగలిగాను అండ్ ద అవుట్కమ్స్ ఆర్ గుడ్. దానికంటే బెటర్ ఏంటంటే స్వాప్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. స్వాప్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు 2 ఫోన్లు ఉన్నాయనుకోండి, ఆండ్రాయిడ్ ఒకటిను ఐఫోన్, ఛార్జర్స్ వేరు. సో ఆ ఛార్జర్ ఇటు పక్కన వాళ్ళు అటిస్తారు, అటు పక్కన వాళ్ళు ఇటిస్తారు. దానికి ఆల్రెడీ ఇప్పుడు లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ అయితే వస్తున్నాయి. మన జీవన్దాన్ తర్వాత ISOT అంటారు. వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేసి ఈ డోనర్స్ రిసిపియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళని మ్యాచ్ చేయడం అలాగా అన్నది చూస్తున్నారు. బట్ యాజ్ ఎ డాక్టర్ ఐ థింక్ ఐ ఫీల్ హ్యాపీయర్ ఇఫ్ ఎవరు సొంత వాళ్ళు ఇవ్వలేము అనుకున్న వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోగలుగుతారు, ట్రాన్స్ప్లాంట్కి డొనేట్ చేయగలిగితే దే విల్ బి వెరీ హ్యాపీ. వీఆర్ హ్యాపీ టు. సో ఫైనల్గా సార్, ఇంటర్వ్యూ ముగించే ముందు అంటే యువ వైద్యులు ఉంటారు యాక్చువల్గా కొత్తగా వచ్చేవాళ్ళు, సో నెఫ్రాలజిస్టుగా విభాగాన్ని ఎంచుకోవాలని చెప్పేసి అనుకుంటారు. సో వారు అంటే ఎలాంటి వారు నెఫ్రాలజిస్ట్గా అంటే సెట్ అవుతారు? సో ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఎలా ఉంటుంది? నేను కూడా ఒక ప్రముఖ నెఫ్రాలజిస్ట్ కావాలా రాష్ట్రంలో అనుకునే ఒక యువ వైద్యునికి మీరు ఇచ్చే సూచన ఏంటి? దట్స్ ఎ డిఫికల్ట్ వన్. ఓకే, సో ఐ థింక్ నెఫ్రాలజీ I see it as conglomeration of multiple specialities. అంటే ఒక స్పెషాలిటీ తక్కువ అని కాదు, కానీ నెఫ్రాలజీలో ఎలాగ ఉంటుందంటే యూ షుడ్ బి ఎ గుడ్ జనరల్ ఫిజిషియన్, యూ షుడ్ బి ఎ గుడ్ డయాబెటాలజిస్ట్, యూ షుడ్ బి గుడ్ బ్లడ్ ప్రెషర్ డాక్టర్, యూ షుడ్ బి గుడ్ రుమెటాలజిస్ట్, బికాస్ రుమెటాలజీ కండిషన్స్ చాలా నెఫ్రాలజీకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. యూ షుడ్ బి ఎ గుడ్ హెమటాలజిస్ట్, ఎందుకంటే హెమటాలజీ ప్రాబ్లమ్స్ చాలా ఇన్వాల్వ్ ఉంటుంది. అలాగని మల్టిపుల్ స్పెషాలిటీస్ ఆర్ ఇన్వాల్వ్. యూ షుడ్ బి ఎ గుడ్ అనలిస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మల్టిపుల్ డాట్స్ ఉన్నాయి, అన్నిటిని కనెక్ట్ చేసి మనము ఒక పర్టిక్యులర్ డయాగ్నోసిస్కి రావాలి అంటే ఈ ఓవరాల్ ఒకటి నాలెడ్జ్ ఉండాలి, వాడన్నిటిని కనెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ సాల్వింగ్ ఎ షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ నావల్ లాగా అనమాట. సో ఇవన్నిటిని వాడి అనాలిసిస్ చేసి ఇట్ షుడ్ కమ్ టు ఏ కంక్లూజన్. పేషెన్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే నెఫ్రాలజీ పేషెంట్స్ ఈ పర్టికులర్ ప్రాబ్లం నాకు లూపస్ ఉందని రారు. దే కమ్ విత్ జాయింట్ పెయిన్స్, దే కమ్ విత్ స్వెల్లింగ్ ఆఫ్ ద లెగ్స్. ఇవన్నిటిని అనలైజ్ చేసి యూ షుడ్ కమ్ టు డయాగ్నోసిస్. పేషెన్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, అనలిటిక్స్ ఎబిలిటీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటే ఐ థింక్ యూ విల్ మేక్ ఎ గుడ్ నెఫ్రాలజిస్ట్. వాట్ ఐ థింక్. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎంతో విలువైన అంశాల మీద మీ అవగాహన అందించారు. సో ఇది నీట్ ఆఫ్ ది అవర్ అవేర్నెస్. సో ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. ఐ హోప్ సో. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ టాక్స్. చూస్తూనే ఉండండి మెట్లెస్ 1 TV.